చైల్డ్హుడ్ ఎటువంటి లైఫ్ స్టైల్లో గ్రో అయ్యారు? మాది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక ఆటో డ్రైవర్, ఆదినారాయణ గారు మా ఫాదర్. 17 years వచ్చినప్పుడు నాకు మా ఫాదర్ చనిపోయారు. ఇన్ఫాక్ట్ 17 కూడా కాదు, నా 17th బర్త్డే 3 days ముందు చనిపోయారు. బర్త్డే 3 days ముందు? నా బర్త్డే July 20, మా ఫాదర్ ఎక్స్పైర్ అయింది July 17th. అంటే ఆల్మోస్ట్ ఒక 18 ఏళ్ల తర్వాత ఒక కుర్రాడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అది కూడా 200 రూపాయల జనరల్ టికెట్ తీసుకొని రిటర్న్ వెళ్ళడానికి 200 రూపాయల జనరల్ టికెట్ కూడా లేకుండా. మహిదర్ అనే వ్యక్తికి మనీ వచ్చే సోర్స్ లో ఏదైనా వర్క్ చేయాలని ఉంటుందా? వర్క్ చేసే దాంట్లో మనీ రావాలని ఉంటుంది. ఆ టార్గెట్ ఈస్ ఆల్వేస్ ఎర్నింగ్ మనీ. సో నువ్వు నార్మల్ గా నడుచుకుంటూ వెళితే జబర్దస్త్ లో ఉండే రెస్పెక్ట్ వేరు, నీ ఓన్ బైక్ మీద వెళ్తే రెస్పెక్ట్ ఉండేది వేరు, కార్ లో వెళ్తే ఉండే రెస్పెక్ట్ ఎందుకో తెలియదు. అదంతే, అది జరుగుతూ ఉంటది. అండ్ కిరాక్ ఆర్పి టీమ్ లో ఉన్నారు కదా, సడన్ గా ఆ టీమ్ లో ఉన్న చాలా మంది బయటికి రావడం గానీ, కొన్ని మాటలు అటు ఇటుగా జొరడం గానీ, వీటి మీద కొంతమంది ఒక స్టాండ్ తీసుకున్నారు, షో వాళ్ళు ఇంకొక స్టాండ్ తీసుకున్నారు. పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేవి ఆడవాళ్ళ వల్ల అంటారు కదా. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. విష్ణుప్రియ వల్ల జరిగింది అదంతా. సుధీర్ అన్న, ఆది అన్న ఫస్ట్ వెళ్లాల్సిన వాళ్ళు యాక్చువల్లీ జబర్దస్త్ నుంచి. మళ్ళీ వాళ్ళేమో మా ఆర్టిస్టులు, మా ఇష్టం, మా షోస్ మేం ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో అది నితిన్ అన్నకి, భరత్ అన్నకి బాగా హర్ట్ అయింది. అప్పటికే కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి యాక్చువల్గా. డబ్బు తీసుకొని ఎంత రివ్యూ అయినా చెప్తారు, అది నెగిటివ్ ఉన్న పాజిటివ్ గా చెప్పడానికి. ఏ రేంజ్ వరకు ఇవ్వచ్చు? ఇస్తారు బ్రో, ఒక 50 దాకా ఇస్తారు. ఒక రివ్యూకి 50? ఒక రివ్యూకి ఇస్తారు. ఒకవేళ థై వ్యూకి ఇస్తే వాళ్ళకి 50,000 ఇవ్వచ్చు, పూల చొక్కాకి 50,000 ఇవ్వచ్చు, అండ్ రగడీకి ఇవ్వచ్చు. బార్బెల్ కి ఇంకా నాకు తెలిసి 1 ఇచ్చినా చిరిపోనక్క. అంటే ఇప్పుడు ఎందుకంటే ఆ మనిషి బేసిక్ గా నెగిటివ్ మైండ్ సెట్ పర్సన్ కాబట్టి, ఆ మనిషి పాజిటివ్ చెప్పాడంటే అదేదో అద్భుతం అనుకుని వస్తారు కదా. ఆయన సీతారామన్ నచ్చలేదు అంటే ఇప్పుడు నేనేమంటాను ఇంకా దానికి? నాకు నాగవంశీ గారు చూస్తే జాలేసింది. ఈయన మాట్లాడడం రాదు ఈయనకి, ఈయన ప్రొడ్యూసర్ ఎలాగయ్యాడని. ఏమంటే నాకు లాజిక్ కావాలి, నాకు యాక్షన్ సినిమా, కమర్షియల్ సినిమాల్లో కూడా నాకు లాజిక్లే కావాలంటారు. కానీ ఇక్కడ కూడా ఒక పాయింట్, అంటే మీరు రివ్యూస్ ఇచ్చే టైంలో ఒపీనియన్ చెప్పేది ఉండదు, తర్వాత క్రింజ్ కనిపించేది రివ్యూస్ చెప్పే వాళ్ళలో. అలాంటి పర్సన్ యూనిక్ గేమర్ రాజుతో కలిసి ఒక కొలాబరేషన్ మొన్న చేశారు. దాంట్లో ఎన్ని బూతులు ఉన్నాయి? నగర్ మోడల్ ఏ కాలేజ్? మా కాలేజ్ ఫుక్మోలి పిక్చర్ సైడ్ గురించి చెప్పలేదా? ఇలాగా అడ్డదిడ్డమైన వీడియోలు, క్రింజ్ వీడియోలు, 18+ లాంగ్వేజ్ తో ఉండే వీడియోలు, వీటన్నిటికీ కూడా ఉన్న అటెన్షన్ మంచి వీడియోలకి, మంచి కంటెంట్లకి లేదు. దట్ ఈస్ ఫర్ డామ్ షూర్. ఇప్పుడు ఐజూడ్ ఉన్నాడు. ఇప్పుడు ఐజూడ్ బాగా పాపులర్ యూట్యూబర్ కదా. సో ఐజూడ్ ఛానల్లోకి వెళ్ళి నేను ఇప్పుడు వీడియో ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా చెక్ చేయండి. 1000-year-old టెంపుల్ మిస్టరీ అని చెప్పి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కోసం ఒక వీడియో ఉంటుంది. అవును. ఎగ్జాక్ట్ గా దానికి 2 రోజుల ముందు తమిళ్లో మదాన్ గౌరీ అని ఒక యూట్యూబర్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. సేమ్ వీడియో 1000-year-old టెంపుల్ మిస్టరీ సాల్వ్డ్ అని ఉంటది. సేమ్ థంబ్నెయిల్ ఉంటది, సేమ్ టైటిల్ ఉంటది. సో మీ ప్రకారము కొంతమంది చూసి చెప్పే వాళ్ళు ఉంటారు, చూడకుండా చెప్పే వాళ్ళు ఉంటారు. ఇది సినిమా వాళ్ళకి ఎంతవరకు ఇంపాక్ట్ చూపించదా? ఇది ఏదో కొంచెం అటు ఇటుగా ఉంది. సరే, లెట్స్ వెయిట్ ఫర్ ద రివ్యూస్ అని ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ టైంలో రివ్యూస్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అవును. సో ఆ రివ్యూస్ బాగుంటేనే వెళ్తారు, లేదంటే వెళ్ళరు. తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499388881. హాయ్ బ్రో. హాయ్ సుధీర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మహిదర్ వైబ్స్ చూస్తాము. మహిదర్ ఇంకొక ఛానల్ వస్తుంది, ఇంకొక ఛానల్ వస్తుంది. ఆల్మోస్ట్ 8-9 ఛానల్ మెయింటైన్ చేస్తారు కదా. అసలు అంత పేషెన్స్ ఎలా వస్తుంది? అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ బ్రో. అంటే మనకి ఎండ్ ఆఫ్ ది డే మన టార్గెట్ ఏంటి అనేది దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టు మన గోల్ సెట్ చేసుకుని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నా టార్గెట్ ఈస్ ఆల్వేస్ ఎర్నింగ్ మనీ. సో
ఎన్ని వీడియోలు చేస్తే అంత మనీ అన్న ఫీల్ ఉన్నప్పుడు ఇంకా ఆ క్లారిటీతోనే అంత పేషెన్స్ తెచ్చుకొని వర్క్ చేస్తా. ఓకే, సో మీ గురించి చాలా విషయాలు మాట్లాడాలి. సో బిఫోర్ దట్ మహిదర్ వైబ్స్ అంటే మా అందరికి వైజాగ్ అబ్బాయి అని తెలుసు. సో మీ హోమ్ టౌన్ ఏంటి? వైజాగ్ చుట్టుపక్కల. అంటే మా అమ్మగారిది విజయనగరం, బట్ అంటే నేను పుట్టింది విజయనగరం ఘోష్ హాస్పిటల్లో. ఓకే, బట్ వెరీ క్లోజ్ టు వైజాగ్. సో ఇంకా వైజాగ్ ఇంకా ఆల్మోస్ట్. చైల్డ్హుడ్ ఎటువంటి లైఫ్ స్టైల్లో గ్రో అయ్యారు? చైల్డ్హుడ్ అంటే అది మాది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక ఆటో డ్రైవర్, ఆదినారాయణ గారు మా ఫాదర్ పేరు. సో చాలా అంటే పూర్ కండిషన్స్. మాదొక ఇల్లు ఉంటది, మీరు నమ్మరు, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఏదైతే చేస్తున్నామో ఈ రూమ్ ఉంది కదా దీనికంటే చిన్నది మొత్తం ఇల్లు. అంటే ఇల్లు, కిచెన్, దాని పక్కన చిన్న వాష్రూమ్ ఉంటుంది. అటువంటి లైఫ్ స్టైల్ నుంచి ఎదుగుతూ వచ్చారు. అలాగే అంటే ఆ టైంలోనే ఒక కసి బిల్డ్ అవుతుంది కదా మనలో. ఎలాగైనా సరే మనం ఇలాగ పుట్టాము, ఇలా పెరిగాం, బట్ ఇలాగే మన లైఫ్ ఎండ్ అవ్వకూడదు అనే ఒక థాట్ వస్తుంది కదా. మరి అలాగని KGF లో బంగారం రేంజ్ లో అది మంది అవ్వదు కానీ. సో ఎనీహో ఐ వాంట్ అట్లీస్ట్ అచీవ్ ఏ బెటర్ లైఫ్ అనే ఫీలింగ్ ఉండేది అప్పటి నుంచి. సో అలాగే చాలా ఏళ్ళు గడిచాయి. అండ్ 17 years వచ్చినప్పుడు నాకు మా ఫాదర్ చనిపోయారు. ఇన్ఫాక్ట్ 17 కూడా కాదు, నా 17th బర్త్డేకి 3 days ముందు చనిపోయారు. బర్త్డేకి 3 days ముందు? నా బర్త్డే July 20, మా ఫాదర్ ఎక్స్పైర్ అయింది July 17th. అంటే లైక్ అంటే చిన్నప్పుడు అంటే కొంతమందికి నాన్న ఇలా చూసుకునే వాళ్ళు తెలియదు, బట్ 17 అంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది, పేరెంట్ బాండింగ్ కూడా తెలుస్తుంది కదా. మరి ఆ టైంలో మీరు ఎటువంటి సిచ్యువేషన్స్ ని క్రాస్ చేస్తున్నారు? చాలా టఫ్ బ్రో. అంటే మా ఫాదర్ ఏంటంటే కొంచెం ఆల్కహాలిక్. సో ఆయన దాని వల్ల ఎఫెక్ట్ అయ్యింది అదంతా కూడా. సో నేను ఆయన్ని చూసే లైఫ్ లో ఇంకెప్పుడు కూడా ఇంక ఆల్కహాల్, సిగరెట్స్ లాంటివి టచ్ చేయకూడదు అనే ఒక థాట్ లోకి వచ్చేసి ఇంక అప్పటి నుంచి అలాగే ఉన్నా. సో అదే ఆ ఏజ్ లో ఏంటంటే లైఫ్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఇవేం ఐడియా ఉండవు. అవును, అలాంటి ఏజ్ లో చనిపోయారు మా ఫాదర్. అండ్ యూనో ఆ చనిపోయే రోజు కూడా ఎలా ఉంటదంటే, నేను కాలేజ్కి వెళ్ళి వచ్చాను. నాది విజయనగరం మహారాజా కాలేజ్. విజయనగరం అప్ అండ్ డౌన్ చేసేవాడిని. కాలేజ్కి వెళ్ళి వచ్చాను, మా డాడీ ఇంట్లో ఉన్నారు. పనస్తోన్లు ఉంటాయి కదా, అవేవో కొన్నారంట మా డాడీ ఇంటి దగ్గరకు వస్తే. ఒక 2 ఇచ్చారు తినమని. సరే అని తిన్నాను. తిన్న తర్వాత మా డాడీకి మార్నింగ్ కొంచెం ఫిట్స్ లాగా వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాము. ట్రీట్మెంట్ అదే టాబ్లెట్స్ అవి ఇచ్చారు వీక్గా ఉన్నారని. మా డాడీకి ఒక నమ్మకం ఏంటంటే ఏ ట్రీట్మెంట్కైనా అదే ఏ ప్రాబ్లంకైనా ఇంజెక్షన్ చేస్తేనే తగ్గుతుంది, మెడిసిన్స్ తో తగ్గదు అని ఒక బిలీఫ్ ఉండేది మా ఫాదర్ కి. సో ఒక డాక్టర్ ఉన్నారు, న్యూ కాలనీ దగ్గర ఉంటారు, వైజాగ్ లో వాళ్ళకి తెలుస్తుంది ఆ ఏరియా. అక్కడ ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఏ ప్రాబ్లంకి వెళ్ళి ఇంజెక్షన్ వేస్తాడు. ఆయన ఊరికే ఇంజెక్షన్లు వేసేస్తుంటాడు ఆయన. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దామని బయలుదేరారు అనమాట. నాకు అవి ఇచ్చేసి ఆయన నాతో లాస్ట్ గా మాట్లాడింది, నాకు ఇచ్చినవి ఆ పనస్తోన్లే. నాకు ఇప్పటికీ అవంటే అందుకే చాలా ఇష్టం. అంటే పనస్తోన్లు అందుకే తింటా ఉంటాను నచ్చినప్పుడు. ఆయన ఫాదర్ గుర్తొస్తూ ఉంటారు తిన్నప్పుడల్లా కూడా. సో వెళ్ళారు అక్కడ. అదేంటంటే రోడ్డుకి హాస్పిటల్కి మధ్య ఒక పెద్ద కాలువ లాగా ఉంటుంది, దాని మీద ఒక సిమెంట్ దిమ్మ ఒకటి ఉంటుంది. దాని మీద ఉన్నప్పుడు మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. సో పడిపోయారు, కాలువలో పడిపోతే ఏదో సూదిగా ఉన్న రాయి ఏదో తగిలిస్తుందంట. సో లోకల్ మెకానిక్ వాళ్ళందరూ కూడా, మా ఫాదర్ బాగా తెలుసు అందరికీ కూడా, ఆటో జానీ అని పిలిచేవారు మా డాడీని. అంటే మా డాడీ బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అవి ఎక్కువ చూసేవారు. సో ఆ జానీ స్టైల్ అప్పట్లో కొంచెం ఫాలో అయ్యేవారు. సో ఆటో జానీ అని పిలిచేవారు అనమాట మా డాడీని. మరి ఆ విషయం మీ దగ్గరకు వచ్చినప్పుడు తెలిసింటుంది కదా ఇలా అయింది నాన్నకని, మీ రియాక్షన్ అప్పుడు ఏంటి? ఎక్కడున్నారు, ఏం చేసేవాళ్ళు? నైట్ అయింది. మా అమ్మ వేరే దగ్గర వర్క్ చేస్తున్నారు, ఒక ఇంటీరియర్ షాప్ లో రిసెప్షనిస్ట్ గా చేస్తున్నారు అప్పుడు. సో అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేస్తారు, చేస్తేనే ఆ మాత్రమేనా ఉంటది ఇంట్లో. అంటే మా డాడీకి ఒక 4,000 5,000 వస్తుంది, మదర్కి ఒక 2,500 వస్తాయి. సో అది ఇంట్లో నడవడానికి. అంటే మా లైఫ్ స్టైల్ ఇంతే బ్రో. పుస్తకంలో ఈ రోజు ఎంత అయింది, ఈ రోజు ఎంత అయిందని రాసుకొని ఏ రోజైనా ఎక్కువ అవుతున్నట్టయితే ఆ ఖర్చులు చూసుకొని తగ్గి అలాంటి ఒక లైఫ్ స్టైల్ నుంచి వచ్చాము. అది చాలా మంది ఇప్పటికీ ఉండొచ్చు కూడా. ఆ లైఫ్ స్టైల్ ని దాటాలి అని చాలా మంది కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను చూసి వచ్చాను కాబట్టి అది ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. అది ఒక 10 రూపాయలు బాదం పాలు డబ్బా బాదం పాలు గ్లాస్ బాటిల్స్ ఉంటాయి అన్నమాట. అవి కొనుక్కోవాలంటే క్లాస్ లో టాపర్ రావాలి బ్రో. మరి మీ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది? బాగా చదివేవాడిని బ్రో, నేనే టాపర్ మా క్లాస్. మరి నాన్న సిచ్యువేషన్ అలా అయింది, మీకు అప్డేట్ వస్తుంటది కదా, సో మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు, మీ రియాక్షన్? అదే మా మదర్ జాబ్కి వెళ్ళి అప్పుడే వచ్చారు. ఆవిడకి చెప్పగానే ఆవిడేమో నన్ను తిట్టి ఎందుకు పంపించావు, బాగాలేదు కదా నన్ను తిట్టి మళ్ళీ అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు. ఈలోపు కొంతమంది ఆటో డ్రైవర్స్ వచ్చారు.
ఇలాగ నాన్నగారికి బాగాలేదమ్మా, అమ్మగారికి ఫోన్ చేయి అన్నారు. నేను చిన్నోడిని కదా, అంటే వాళ్ళ దృష్టిలో చిన్నోడిని, మేబీ 17 years అంటే ఇప్పుడు అందరికీ మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగిపోయి కాబట్టి అది వేరు. కానీ అప్పుడు అది అరౌండ్ 2012 కదా, సో 13 years బ్యాక్ అది. సో అప్పుడు అంత ఉండదు కాబట్టి నాకేం చెప్పకుండా అమ్మకి ఫోన్ చేసి రమ్మనమ్మ, నాన్నగారికి బాగాలేదని చెప్పన్నారు. అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళు బయట ఉన్నారు, నేను లోపల ఉన్నాను. అమ్మకి చెప్పారు, అమ్మ ఏడుస్తుంది. ఇంకా నాకు అర్థమైంది, బాధగా అనిపించింది, ఏం చేయాలో అర్థం కాలే, ఎవరు నా దగ్గరికి ఎవరు రావట్లా, నేను అలా ఒక్కడనే ఉన్నా గేట్ దగ్గర, ఇంటి దగ్గర, డోర్ దగ్గర నుంచొని. అలా అదొక తెలియని ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు, అసలు ఏం చేయాలో అర్థం కాకుండా అలా నించుండిపోయింది బాధపడుతూ. కానీ మీరు ఒక్కరే అబ్బాయి కదా? అవునవును. సో ప్రతి ఇంట్లో ఒకరు అబ్బాయి ఉన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ప్రేమ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఎక్కువగా పిల్లలకు చెప్తూనే ఉంటారు కదా, మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, లేకుంటే తప్పు చేస్తే ఇలా ఉండకూడదు అని చెప్తుంటారు కదా. సో నాన్న నుంచి మీకు వచ్చిన మంచి మాటలు ఏంటి? అంటే మా నాన్నగారు ఎప్పుడు కూడా బీ ఎడ్యుకేటెడ్ అని చెప్తూ ఉంటారు. అంటే ఆయన చదవాలనుకున్నారు ఎక్కువ, ఆయన చదవలేకపోయారు. ఆయన ఇంటర్ చేసి ITI వెల్డింగ్ చేశారు, బట్ హీ వాంట్ టు డూ మోర్, ఇంకా ఎక్కువ చదవాలనుకున్నారు ఆయన, కానీ కుదరలేదు ఆయనకి. నాకు అదే చెప్తూ ఉంటారు, ఎప్పుడు చదువు, ఎంత వీలైతే అంత చదువు, నాకు కష్టమైనా నేను చదివిస్తాను. సో ఎంత ఎడ్యుకేటెడ్గా ఉంటే జీవితం బెటర్ అవుతుందో లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ నాలా నువ్వు ఆటో వేసుకోక్కర్లేదు కొంచెం చదువుకుంటే. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉండేవారు నాకు ఎప్పుడు కూడా. ఓకే. బట్ నాన్నగారు నాకు డిప్లొమా సెకండ్ ఇయర్లో చనిపోయారు, సెకండ్ ఇయర్ బిగినింగ్లో అది కూడా. సో అది 3.5 years నాది, అది ఫినిష్ చేయడానికే మా అమ్మ చాలా కష్టపడింది. ఓకే. మళ్ళీ చదువుకోవడానికి కంటిన్యూ చేసింటారు కదా, మరి కొంచెం ఏమన్నా ఆర్థిక ఇబ్బంది వచ్చిందా? అది డిప్లొమా తర్వాత నాకు బీటెక్ చేయాలని ఉండేది, కానీ ఇంకా మా మదర్ అప్పటికే చాలా సఫర్ అవుతున్నారు. సో నన్ను ఆ మాత్రం చదివించడానికి, ఏదో మా డాడీ చనిపోయిన తర్వాత రిలేటివ్స్ అందరూ వచ్చి కొంచెం కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు కదా, అలా చాలా మంది చేశారు మాకు. గుడ్ థింగ్ ఏంటంటే మా డాడీ మంచితనం ఏదైతే ఉందో అందువల్ల అందరికీ మా డాడీ ఇష్టం. సో ఆయన చనిపోయారు అనగానే అందరూ వచ్చి సపోర్ట్ చేశారు ఎంతో కొంత. సో దాంతో నేను నా ఎడ్యుకేషన్ డిప్లొమా వరకు ఫినిష్ చేయగలిగా, కానీ తర్వాత ఫర్దర్ గా వెళ్ళాలంటే అసలు ఆ ఛాన్సే లేదు మా ఫ్యామిలీకి అసలు. సో అంటే చాలా మంది ఇప్పుడు కాదు, కానీ నాకు స్టార్టింగ్ లో నేను ఫ్యాక్ట్ వీడియోస్ చేసేవాడిని, ఇప్పుడంటే మూవీ రివ్యూస్ ఎక్కువ ఉన్నది, కానీ ఒకప్పుడు ఫ్యాక్ట్ వీడియోస్ ఎక్కువ చేసేవాడిని కదా, కరెంట్ ఇష్యూస్ మీద వాటి మీద. సో డిప్లొమా చదివినోడివి ఈడు మనకు చెప్తుంటే మనం వింటున్నాము అన్నారు. నేను అంతకంటే ఎక్కువే చదవాలనుకున్నా, నాకు ఫైనాన్షియల్ గా బాగాలేదు, నేను చదవలేకపోయా. కానీ నేను తెలుసుకున్నా, నేను అర్థం చేసుకున్నా, నేను సొసైటీని చదువుకున్నా, రియల్ ఎడ్యుకేషన్ ఏంటో అది తెలుసుకొని దాన్ని చదువుకున్నా, అందుకే నేను ప్రతిదీ కూడా ఇంత క్లియర్ గా మాట్లాడగలుగుతా. అది నేను అందరికి అదే అంట, మీకు ఈ ఎడ్యుకేషన్ ఎంతైతే ఇంపార్టెంటో, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, రియల్ లైఫ్ ఎడ్యుకేషన్, సొసైటీ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ అంతే ఇంపార్టెంట్. మనం సర్వైవ్ అవ్వాలంటే అవన్నీ కావాలి బ్రో. ఇంట్లో పరిస్థితి అలా ఉంది, నాన్న కోరుగా చదువుకోవాలి, అమ్మ ఆర్థికంగా ఇబ్బంది పడినా సరే కొడుకుని ఒక మంచి పొజిషన్ లో పెట్టాలి కాబట్టి డిప్లొమా వరకు కంప్లీట్ చేయించారు. తర్వాత జాబ్ చేశారా? జాబ్ ఒక 6 months అయితే ఖాళీ ఉన్నాను బ్రో. ఓకే. ఆ టైంలో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది, అది కూడా కొంచెం అప్పుడప్పుడు గుర్తొస్తా ఉంటుంది. ఏం జరిగింది అంటే అదే ఖాళీగా ఉంటాము, సో మనకేంటి అప్పుడు నా ఏజ్ 18-19 మధ్యలో కదా, ఆ ఏజ్ లో ఏముంటది మనకి, రెస్పాన్సిబిలిటీస్ అనేది బ్రెయిన్ లోకి ఉండదు, ఫ్రెండ్స్ ఉంటే క్రికెట్ ఆడుకోవాలనిపిస్తుంది, అండ్ నా ఏజ్ వాళ్ళందరూ అదే చేస్తుంటారు ఆ టైంకి. సో క్రికెట్ ఆడుకోవాలనిపిస్తుంది, ఎంజాయ్ చేయాలి అంటే తిరగాలి అట్లీస్ట్ అనిపిస్తుంది. అలాగే ఒక రోజు క్రికెట్ ఆడుకొని వచ్చాను, మొత్తం ఒక 3-4 hours ఆడతాం మేము ఈవినింగ్ పూట. ఆడుకొని వచ్చాను, మా మదర్ బయటకు వెళ్ళి షాప్ లో ఏదో తెమ్మన్నారు, కొంచెం దూరంగా మేము పద్దు పెడతాం ఒక షాప్, అంటే నెల మొత్తానికి బుక్ లో రాసుకొని మంత్ ఎండ్ లో కడతాం అనమాట. అలాంటి షాప్కి వెళ్ళి తెమ్మంది, అది చాలా దూరం, అది కొంచెం అక్కడ తక్కువకి వస్తాయని అక్కడ వెళ్తాం మేము. అంత దూరం వెళ్ళమంటే ఇప్పుడే కదమ్మా వచ్చాను, నేను వెళ్ళలేను, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటే, ఇదే ఇంట్లో ఖాళీగా బేవర్స్గానే ఉన్నావు కదా, ఎందుకు ఆ మాత్రం కూడా చేయలేవేటి, ఇంకెందుకు ఇంతోటి దానికి ఎందుకు నువ్వు ఉండి ఈ మాత్రానికి కూడా పనికిరావా అన్నట్టు కొన్ని మాటలు వస్తాయి కదా. ఆ రోజు అంటే ఆ రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇమీడియట్గా ఇంకేం మాట్లాడకుండా త్రివిక్రమ్ గారి లాగా 2 జేబుల్లో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ షాప్కి వెళ్ళి వచ్చాను. ఇంకా అప్పుడు అనిపించింది ఓకే ఏదో ఒకటి ఉండాలి అనేసి. కానీ అంటే ప్రతి ఒక్క అబ్బాయికి కూడా ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి, ఎక్కువ తెలియనిటి కూడా తెలుసుకుంటుంటాము. మరి నాన్న జీవితంలో లేనప్పటి నుంచి అమ్మ చెప్పే ప్రిన్సిపల్స్ మీరు ఫాలో అయినప్పటి నుంచి ఏమేమి రియలైజ్ అయ్యేవాళ్ళు?
అంటే అర్థం అంటే చేసుకునేవాడిని లైక్ సొసైటీని కొంచెం అర్థం చేసుకున్నాను, చదివాను, సో దాన్ని బట్టి నేను చాలా ఒపీనియన్స్ చెప్తాను అన్నారు కదా. అవునవును. సో ఇటువంటివి చూస్తే మీకు ఏమేమి అర్థమయ్యాయి? ఒకటి మనీ రిలేటెడ్ బ్రో, మనీ రిలేటెడ్ చాలా జరుగుతాయి. ఇప్పుడు అంతెందుకు ఇప్పుడు మా రిలేటివ్స్ ఫంక్షన్ ఒకటి అయింది, దానికి మమ్మల్ని పిలవలేదు. అంటే మా ఫాదర్ చనిపోయారు, 1 year అవ్వలేదు ఇంకా, సో అదేదో మైలో అనే కాన్సెప్ట్ ఉంటుంది, సో దానికోసమని మమ్మల్ని పిలవలేదు. బట్ మా వాళ్ళని ఇంకొంతమందిని సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళని పిలిచారు, బికాస్ దే ఆర్ అబోవ్ దాన్ అస్. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా చాలా స్టేబుల్ అండ్ వాళ్ళకి ఓన్ హౌసెస్ అవి ఉన్నాయి, సో వాళ్ళని పిలిచారు, మమ్మల్ని పిలవలేదు. సో దీనికి రీజన్ ఏంటంటే మనీ లేదు. డబ్బు ఉంటేనే మనకి విలువ అనేది అర్థమైంది. అది అప్పుడే కాదు, తర్వాత ఎవ్రీడే అది తెలుస్తూ ఉంటది ఏదో ఒక దగ్గర. అది సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత అయినా సరే, లేదంటే జాబ్ చేస్తున్నప్పుడైనా సరే, లేదంటే జబర్దస్త్లో ఉన్నప్పుడైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు నార్మల్గా నడుచుకుంటూ వెళితే జబర్దస్త్లో ఉండే రెస్పెక్ట్ వేరు, నీ ఓన్ బైక్ మీద వెళ్తే రెస్పెక్ట్ ఉండేది వేరు, కార్లో వెళ్తే ఉండే రెస్పెక్ట్ వేరు. ఎందుకో తెలియదు, అదంతే, అది జరుగుతూ ఉంటుంది. అది హ్యూమన్ మైండ్ సెట్, అది చాలా ఉంటాయి బ్రో. 6 నెలలు ఖాళీ ఉన్నారు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఓకే సొసైటీలో మనం ఇలా ఉంటే ఇవన్నీ జరుగుతాయని తెలుసుకున్నారు. తర్వాత జాబ్ చేయకుండా జబర్దస్త్ ఇటువంటి యూట్యూబ్ ఇటువంటివి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? అంటే జాబ్ చేస్తూ ఉండేవాడిని, ఫైజర్ అని ఫార్మా కంపెనీ, అది దాంట్లో చేసేవాడిని, పరమాడలో ఉంటుంది వైజాగ్ లో, చేశాను, బాగానే ఉంది. బట్ ఎక్కడో ఏదో మిస్సింగ్ ఉంది. రెండోది, నాకు ఎప్పటి నుంచో ఒక ప్రాబ్లం బ్రో, చిన్నప్పటి నుంచి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నేను దానివల్ల నాకు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. నేను మొహమ్మద్ చెప్పేస్తా, నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదని చెప్పేస్తా, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి నాకు. అది నాకు ఫైజర్లో వచ్చింది. మా షిఫ్ట్ ఇన్ఛార్జ్ అందరికంటే జూనియర్, మొత్తం 3 షిఫ్ట్లు ఉన్నాయి, 4 షిఫ్ట్లు, ఏబిసి అండ్ జనరల్ షిఫ్ట్. సో బి షిఫ్ట్ లో జరగాల్సిన వర్క్ జరిగిపోయి సి షిఫ్ట్ లోకి మాకు ఏదైతే కొంత పెండింగ్ వర్క్ ఉందో అది రావాలి రూల్ ప్రకారం. బట్ బి షిఫ్ట్ మేనేజర్ ఇన్ఛార్జ్ అందరికంటే సీనియర్, ఆయన పని ఎగ్గొట్టేసేవాడు. వాళ్ళ టీం అందరితో ఏదో ఒకటి రిపేర్లు అన్నట్టు చేయించేసి మొత్తం అంతా. సో అది మా మీద పడేది, అది కావాలని చేసేవారు ప్రతిసారి. నేను దాని గురించి కంప్లైంట్ చేశా, మేనేజర్ కంప్లైంట్ చేస్తే ఎదురు నా మీదే అందరూ రివర్స్ అయ్యారు. వీళ్ళందరి మీద సీనియర్ మేనేజర్ కంప్లైంట్ చేశాను, ఇంకో హెడ్ మేనేజర్ ఉంటారు ఓవరాల్ మేనేజర్, ఆయనకి కంప్లైంట్ చేశాను, ఆపరేషన్స్ మేనేజర్కి. మళ్ళీ వాళ్ళందరూ నా మీద రివర్స్ అయ్యారు. హెచ్ఆర్కి కంప్లైంట్ చేశాను అందరి మీద. హెచ్ఆర్ ఏమో అతను కొంచెం మంచి అతనే, మైదర్ నువ్వు ఇలా కంప్లైంట్ చేసుకుంటే వెళ్తే ఏం ఉపయోగం ఉండదు, రేపొద్దున నేను కూడా ఇంకా వాళ్ళకే సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళది మిస్టేక్ అని నాకు తెలుస్తోంది నువ్వు చెప్తుంటే క్లియర్గా, నేను కూడా చూస్తుంటా కదా, బట్ దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేని పొజిషన్ నాది. సో నువ్వు ఇది కంటిన్యూ ఇట్లా చేస్తే వేస్ట్, నువ్వు అడ్జస్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, బేసిక్ లెవెల్ ఎంప్లాయీ నువ్వు, మరి అట్లాంటప్పుడు అంతే ఉంటుంది, ఇంకా అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు నువ్వు అని చెప్పేసరికి ఇంకా సో దిస్ ఈజ్ నాట్ మై ప్లేస్ అనిపించింది. ఇంకా సరే ఓకే లీవ్ దిస్ అని చెప్పి, బట్ ఇమీడియట్గా వదిలేస్తే కరెక్ట్ కాదు కదా. సో అందుకని మధ్యలో ఒక 3 days లీవ్ పెట్టి నేను హైదరాబాద్ వచ్చా. అంటే ఇక్కడ హైదరాబాద్కి రావాలి, ఎక్కడో వైజాగ్, ఎవరన్నా అంటే ఏదన్నా వద్దు వేరే చేయాలన్నా చుట్టుపక్కలే చూసుకుంటారు, కానీ ఇంత దూరం రావాలి, ఒక టీవీ షో అయినా ఒక యూట్యూబ్ అయినా, ఇవి మీకు ఎట్లా నచ్చాయి అసలు? అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫైజర్లో చేస్తున్నప్పటి నుంచే యూట్యూబ్ ఛానల్ పెట్టాను నేను, కాకపోతే అది రియల్ ఛానల్ కాదు. అంటే అది ఏం చేసామంటే ఒక 200-300 ఇమేజెస్ కలిపి ఒక 2.5 minutes వీడియో కింద చేసేసి తమ్నైల్ మటుకు లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమా పేరు తమ్నైల్ పెట్టేసి పూర్తి సినిమా అని పెట్టేసేవాడిని అప్పట్లో. నా దగ్గర వైఫై ఉండేది కాదు, ఏదో కంపెనీ వైఫై వాడుకునేవాడిని, లేదంటే వైజాగ్ రైల్వే స్టేషన్ లో వైఫై ఉండేది, అక్కడ వరకు సైకిల్ వేసుకొని వెళ్ళిపోయి అక్కడ బయట సైకిల్ రోడ్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళిపోయి ఆ వైఫై వాడుకొని అప్లోడ్ చేసుకునేవాడిని. సో అవి అట్లా అంటే ఫేక్ వీడియోస్ పెట్టేవాడిని అనమాట. అవి కూడా చూసారు. నాకు ఎక్కువ వ్యూస్ వచ్చిన సినిమా కుమారి 21F, కానీ సినిమా లోపల లేదు, గూగుల్ ఫోటోలు అంతే, మొత్తం అన్ని ఒక 200 ఫోటోలు ఉంటాయి అందులో. సో అది నాకు దాని మీద ఒక 5,000 ఎంత అమౌంట్ కూడా వచ్చింది, అలా జరిగింది అనమాట. సో సర్ప్రైజ్ నేను అలా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళా, బట్ యూట్యూబ్ వాడు పసిగెట్టాడు, బ్లాక్ చేసాడు. మీరే అన్నారు కదా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటామని, సో యూట్యూబ్ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చి ఇట్లా స్ట్రైట్ గా వచ్చి బ్లాక్ చేసింది. తర్వాత నేను ఇంకా అది ఇంట్రెస్ట్ ఎలాగో ఉంది, బట్ ఏమో క్లిక్ అవ్వలేదు కదా. నాకు ఆది అన్న స్కిట్స్ చూసేవాడిని నేను, అప్పుడే ఆయన టీమ్ లీడర్ అయ్యాడు ఆయన. అంటే టీమ్ లీడర్ కూడా కాదు, వాళ్ళకి అప్పట్లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టారు, కొన్ని స్కిట్స్ వాళ్ళు విత్ యాజ్ ఎ టీమ్ లీడర్స్ గా కాకుండా సెపరేట్ గా చేశారనమాట, వాళ్ళ వర్త్ ప్రూవ్ చేసుకోవడానికి. ఆ స్కిట్స్ చూసినప్పుడు ఇలాంటివి నేనెందుకు చేయలేని అనిపించింది నాకు. అంటే నేను అప్పట్లో స్వాతికి
లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, లాస్ట్ లో వస్తాయి, అవి రాసి పంపేవాడిని, కొన్ని సెలెక్ట్ అయ్యేవి కూడా, నాకు డబ్బులు కూడా వచ్చేవి దాని నుంచి. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడిని, ఇంట్రెస్ట్ ఉండేది. నవ్యాకి వాటికి కొన్ని చిన్న చిన్న కథలు రాసి పంపాను, అంత సెలెక్ట్ కాలేదులేండి, బట్ ఆ ఇంట్రెస్ట్ ఉండేది మొదటి నుంచి. మా మదర్ లైబ్రేరియన్, 7 years లైబ్రేరియన్ గా చేశారు. ఆ టైంలో నేను అక్కడ ఉన్న ప్రతి పుస్తకం చదివాను. బుక్ రీడింగ్ ఎక్కువ ఉంది, బుక్ రీడింగ్ టూ మచ్ ఉంది నాకు. మధుబాబు, సూర్యదేవర్ రామ్మోహన్ రావు, ఎర్రంశెట్టి సాయి, వీళ్ళందరూ నవల్స్ అంటే అసలు పిచ్చి నాకు. ఇప్పటికీ కూడా ఎవరికైనా ఒకటి బెస్ట్ కామిక్ నవల్ అంటే కామెడీ నవల సజెస్ట్ చేయమంటే ఎర్రంశెట్టి సాయిది సుడిగుండాపురం రైల్వే హాల్ట్ సజెస్ట్ చేస్తాను నేను. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. సో ఇలా చదివేవాడిని, అటు నుంచి వచ్చింది ఇంట్రెస్ట్ నాకు. మరి జబర్దస్త్ కి ఫస్ట్ టైం వైజాగ్ వదిలి ఫస్ట్ టైం అప్పుడు రావడం హైదరాబాద్ అంతే, అదే ఫస్ట్ టైం. అంటే ఆల్మోస్ట్ ఒక 18 ఏళ్ల తర్వాత ఒక కుర్రాడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. అది కూడా 200 రూపాయల జనరల్ టికెట్ తీసుకొని రిటర్న్ వెళ్ళడానికి 200 రూపాయల జనరల్ టికెట్ కూడా లేకుండా. ఓకే, అంత నమ్మకం. నా దగ్గర 500 ఉన్నాయి మొత్తం. సో 200 ఆల్రెడీ అటువైపు అయిపోయింది. సో ఇటువైపు నా ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది ఉన్నారు, నార్సింగ్ లో ఉంటారు. అప్పుడు అది ఎవరికి తెలియదు, అక్కడ బాయ్స్ హాస్టల్ అనమాట, వీళ్ళది మెన్స్ హాస్టల్ ఉంటది కదా, అందులో ఉండేవారు అనమాట. వాళ్ళు అక్కడ ఒక కాలేజ్ ఉంది, MGIT ఏదో సంథింగ్ సంథింగ్ అది అనుకుంటా. సో దాంట్లో వాళ్ళు ఎంటెక్ చేస్తున్నారు. సో ఆ టైంలో నేను వచ్చా అనమాట. సో అట్లా వాళ్ళ దగ్గర ఉన్నా. అంటే ఎంటెక్ బీటెక్ ఏదో బీటెక్ అనుకుంటా. అంటే బాగా చదివే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్నారు, మీరు కూడా బాగా చదువుతారు, బట్ మీరు మాత్రం లైక్ అంటే ఒక కళాకారుల ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా రావడము మీ ఫ్రెండ్స్ అన్న సజెస్ట్ చేసేవాళ్ళుగా? సజెషన్ కాదు, ఇంకా ట్రోల్ చేశారు. అంటే సేమ్ థింగ్ నేను అడిగాను. నా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు సురేష్ అని చెప్పి, వాడు ఇప్పటికీ నాకు ఆ రోజు అన్నమాట గుర్తు. జబర్దస్త్ లో నేను ప్రకాశ్ అన్న టీంలో ఒక స్కిట్ చేశాను, అది టెలికాస్ట్ అయ్యింది. టెలికాస్ట్ అయ్యి అది గ్రూప్ ఉంటది కదా, గ్రూప్ లో షేర్ చేశారు. షేర్ చేస్తే నిన్నెవడరా తీసుకున్నాడు జబర్దస్త్కి, షో మూసుకోవాలని తీసుకున్నారా ఏంటి అని చెప్పి, అంటే ఎటకారంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అట్లీస్ట్ మీ సినారియో మీకు తెలుసు, నాన్న అమ్మ పరిస్థితి, సొసైటీ ఇవన్నీ ఉన్నాయి కదా మీ మైండ్ లో. నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి, అది అందరికీ తెలీదు, వాళ్ళు అట్లా జడ్జిమెంట్లు పాస్ చేస్తారు. కానీ ఎప్పుడైనా అంటే గ్రోయింగ్ స్టేజ్ లో కొన్ని మాటలు మనల్ని ఆపుతాయి, లేకుంటే ఇబ్బంది అన్న పెడతాయి. కానీ ఇటువంటివి మీరు ఎందుకు పట్టించుకోకుండా ఫార్వర్డ్ స్టెప్ వేశారు? బ్రో అన్నీ పట్టించుకుంటే ఎట్లా బ్రో? ఇప్పుడు నేను మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇప్పుడు నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరైనా వచ్చి నాకు ఏమైనా చేశారా? లేదు. ఇప్పుడు పోనీ సడన్ గా ఏదో అయ్యింది నాకు ఏమైనా చేస్తారా? పోనీ నెగిటివ్ గా పాజిటివ్ గా ఉండేవాళ్ళు మనకి ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారో, ఏదైనా వీలైతే సపోర్ట్ చేస్తారో, అది వేరే విషయం. బట్ నెగిటివ్ కామెంటేటర్స్ వాళ్ళకి వాళ్ళు అంతే, వాళ్ళ మైండ్ సెట్ చాలా నెగిటివ్ ఉంటది. మనం దాన్ని మన మైండ్ లోకి ఎక్కించేసుకుంటే మనం ముందుకు వెళ్ళలేము లైఫ్ లో. ఇది నేను అందరికీ చెప్తా, ఈవెన్ నా కో యూట్యూబర్స్ చాలా మందితో నేను కాంటాక్ట్ లో ఉంటా. ఒకప్పటి కాలం నాటి యూట్యూబర్స్, ఇప్పటి జనరేషన్ యూట్యూబర్స్ అందరూ కాంటాక్ట్ లో ఉంటారు. వాళ్ళందరికీ అదే అంటా నేను, నెగిటివిటీని అసలు మైండ్ లోకి తీసుకోవద్దు. బికాస్ నెగిటివ్ కామెంట్స్ పెట్టిన పర్సన్కి నువ్వు ఎంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఆ పర్సన్ ఇంకొక పాయింట్ ఏదో పట్టుకొస్తాడు, దాంట్లో నెగిటివిటీ ఎత్తుక్కుంటాడు. అలాంటి నువ్వు ఎందుకు చెప్పి వేస్ట్ కదా. సో నాకు కష్టంలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చెయ్యని ఈ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను ఆలోచించి నేను కష్టాల్లోకి వెళ్ళడం ఎందుకు? ఇప్పుడు నిజంగా చెప్తాను, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు. అన్నీ మనం ఫాలో అవ్వాలంటే కొన్ని స్క్రీన్ షాట్లు కూడా తీసుకుంటా బ్రో నేను. అవి ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా మీకు పర్సనల్ గా చూపిస్తా. వీరసింహారెడ్డి సినిమాది ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఒక కామెంట్ ఏమో, నేను సినిమాకి ఏం చెప్పా, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బాగా స్లో అయింది అండ్ ఆ మెలో డ్రామా ఎక్కువైపోయిన ఫీల్ ఉంటుంది, సో కొంచెం డ్రాగ్ అయింది, బట్ ఫ్యాన్ స్టఫ్ బాగుంది. బాలయ్య గారి ఫ్యాన్స్కి అయితే మంచి ఐఫీ స్టఫ్ ఉంటుంది. అదంతా కూడా బాలయ్య గారు మాత్రమే చేయగలిగేవి కొన్ని ఉంటాయి, అవి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. బట్ యాక్షన్ మరీ ఎక్కువైపోయినట్టు ఉంటుంది. ఇది నా రివ్యూ. సో చెప్పి ఓవరాల్ గా ఇట్స్ ఏ డీసెంట్ ఫిల్మ్ అన్నట్టుగా చెప్పాను నేను. నాకు వరుసగా 2 కామెంట్లు వచ్చి, అంటే అది 8 lakh వ్యూస్ వచ్చిన తర్వాత 2 కామెంట్లు వచ్చి, అప్పుడు నేను అవి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఒక కామెంట్ వచ్చి సినిమా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, నీకు చూడటం రాలేదన్నది ఒక కామెంట్. ఓకే. కింద కామెంట్ వచ్చి సినిమా చాలా దరిద్రంగా ఉంది, నువ్వు ఆ మాత్రమే అది బాగుందని ఎలా చెప్తున్నావు నువ్వు అనేది ఒక కామెంట్. నేను ఏది కన్సిడర్ చేయని చెప్పు, ఏది చేయలేం మనం. సో పీపుల్ హ్యాడ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో దాంట్లో నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం తీసుకొని నెగిటివిటీ, ఇప్పుడు పాజిటివ్ ఒపీనియన్స్ కూడా మళ్ళీ నేను మనసుకు తీసుకోను నేను. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు మనం పొంగిపోయాం అనుకో, మళ్ళీ నెగిటివ్ కామెంట్లు చూసినప్పుడు బాధ వేస్తుంది. ఖచ్చితంగా. అది ఎందుకు మళ్ళీ ఇంకా
మరి ఫస్ట్ టైం జబర్దస్త్ ఆపర్చునిటీ వచ్చి ఆ స్టేజ్ ఎక్కి ఒక పర్ఫార్మెన్స్ చేసిండొచ్చు, కానీ అమ్మ చూసే టైంకి అది ఎడిట్ అయ్యి రావాలన్నా చాలా టైం పడుతుంది కదా. సో ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ టీవీలో వస్తుందన్నప్పుడు ఫస్ట్ టైం మీ మదర్కి చూపించింటారు కదా, సో ఎటువంటి సజెషన్స్ కానీ రియాక్షన్స్ కానీ ఇచ్చారు? ఏమనలేదు మా మదర్. అంటే ఆవిడ ఏం హ్యాపీగాను లేరు, సాడ్ గాను లేరు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే మనకి మనీ రావట్లేదు కదా, స్టార్టింగ్ స్టేజ్ లో చాలా తక్కువ బ్రో. ఓకే, స్టార్టింగ్ స్టేజ్ అనే కదా, నేను బయటకు వచ్చే టైం కూడా నాకు జబర్దస్త్ నుంచి వచ్చింది తక్కువే. దానివల్ల వచ్చిన పేరు ఏదైతే ఉందో అది నాకు ఏదైతే ఆ యూట్యూబ్ లో రీచ్ ఇచ్చిందో లేదంటే మూవీ రివ్యూస్ లో మార్కెట్ ఇచ్చిందో దానివల్ల నాకు డబ్బులు వచ్చాయి. కానీ జనరల్గా అయితే దానివల్ల నాకు ఎక్కువ రాలేదు ఎప్పుడు కూడా. సో మా మదర్ మైండ్లో అదే ఉండేది. సో ఇది కాదురా మనకు డబ్బులు వచ్చేది చూడు. మా మదర్ ఒక టైం ఇచ్చారు, నాకు 1 year టైం ఇచ్చారు. అప్పటి వరకు చూడు, డబ్బులు రాకపోతే వచ్చేసే అందరూ. అండ్ కిరాక్ ఆర్పి టీంలో ఉన్నారు కదా, బట్ సడన్ గా ఆ టీంలో ఉన్న చాలా మంది బయటికి రావడం కానీ కొన్ని మాటలు అటు ఇటుగా జరగడం కానీ వీటి మీద కొంతమంది ఒక స్టాండ్ తీసుకున్నారు, షో వాళ్ళు ఇంకొక స్టాండ్ తీసుకున్నారు. బట్ అడగొచ్చో లేదో మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అప్పుడు జరిగిన ఈ కాంట్రవర్సీస్ అన్నిటి మీద. అది జరగడానికి ఒక యాంకర్ కారణం అండి. అదంతా జరగడానికి అసలు అంతా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేవి ఆడవాళ్ళ వల్ల అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. విష్ణుప్రియ వల్ల జరిగింది అదంతా. ఇదంతా ఎవరికి తెలియదు యాక్చువల్లీ. బట్ ఒక రోజు ఏమైందంటే నితిన్ అన్న భరత్ అన్న వాళ్ళే కదా డైరెక్టర్స్ మా జబర్దస్త్ కి, వాళ్ళే అదిరింది పెట్టారు బయటకు వచ్చి. నాగబాబు గారు, ఆర్పి అన్న, చంద్రన్న బయటకు వెళ్ళింది అదిరింది కోసం. నితిన్ అన్న భరత్ అన్న మల్లెమాల ఆఫీస్ లో కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అప్పుడు పోరా షో అవుతున్నట్టుంది ఇంకా. సో విష్ణుప్రియ గారు వచ్చారు, ఆవిడ వచ్చి కూర్చుంది. ఒక క్యాబిన్ ఉంటుంది మాకు మల్లెమాల ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్ లో. ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ లో ఒక రూమ్ ఉంటుంది మాకు, అది మీటింగ్ రూమ్ అనమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఎప్పుడు కూడా టాప్ లెవెల్ ని బట్టి ఉంటుంది, డైరెక్టర్స్, తర్వాత టీమ్ లీడర్స్. ఆ తర్వాత ఏమైనా అంతకీ ఖాళీగా ఉంటే మేము ఆర్టిస్టులు కూడా వెళ్ళి ఏమైనా మాట్లాడుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం, అలా ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ రూమ్ అనమాట అది. సో ఆ రూమ్ లో ఆ రోజు ఒక మీటింగ్ ఉంది వీళ్ళకి. ఈవిడ వెళ్ళి కూర్చున్నారు అక్కడ. అండ్ నితిన్ అన్న భరత్ అన్న వెళ్ళారు మీటింగ్ కోసం అని చెప్పి వెళ్ళి అక్కడ ఉంటే ఆవిడ అక్కడ ఉన్నారు. సో ఇక్కడ మా మీటింగ్ ఉందండి, మీరు అంటే బయట కూర్చోండి అన్నట్టుగా చెప్తే నన్ను ఇక్కడే కూర్చోమన్నారు, నేను ఇక్కడ నుంచి వెళ్ళాను అని చెప్పి ఆవిడ చాలా లైక్ కొంచెం బిట్ ఆఫ్ వాయిస్ కొంచెం యారగెంట్ గా అన్నట్టుగా మాట్లాడారంట. సో అది నితిన్ అన్నకి భరత్ అన్నకి బాగా హర్ట్ అయింది. అప్పటికే కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి యాక్చువల్గా. అంటే నితిన్ అన్న భరత్ అన్న ఒపీనియన్స్ ఏవైతే ఉంటాయి వాళ్ళ డెసిషన్స్ అప్పటి వరకు నడిచేవండి. బట్ సడన్ గా పటాస్ అనేది పెట్టారు. ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ ఆర్టిస్టు పటాస్ లో చేస్తుంటే వీళ్ళకి కరెక్ట్ కాదనిపించింది. వీళ్ళు ఏమన్నారు, అరే మీరు ఇక్కడ ఉండి ఇక్కడే చేస్తేనే మీకు వాల్యూ ఉంటుంది, షోకి వర్త్ ఉంటుంది. మీరు అన్ని చోట్ల కనబడేస్తే ఇంకేముంటది రేటింగ్, వేస్టే కదా. మీరు మళ్ళీ అక్కడ చేసి ఇక్కడ చేస్తే ఆడియన్స్ డీవియేట్ అయిపోతారు, షోస్ ఎఫెక్ట్ అవుతాయి, అలా వద్దు మీరు ఇక్కడే చేయండి అని వీళ్ళు. మల్లెమాల వాళ్ళేమో మా ఆర్టిస్టులు, మా ఇష్టం, మా షోస్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాము, సో మీ డెసిషన్స్ ఏముంది ఇక్కడ, మేము చెప్తున్నాం మీరు అలా చెయ్యండి అంతే, మీరు ఎంప్లాయీసే కదా ఇక్కడ అన్నట్టుగా కొంచెం మాట్లాడారు. సో అది అప్పటికే వాళ్ళ విషయంలో హర్ట్ అయి ఉన్నారు. ఆ టైంలో ఇంక ఈ ఇన్సిడెంట్ అయింది. వాళ్ళకి అనిపించింది, అంటే మాకు ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ త్రూ మేము మాట్లాడుకోవడం వల్ల నాకు తెలిసిన విషయం ఇది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అప్పట్లో, బాగా క్లోజ్ ఉండేవాడిని. సో వాళ్ళు చెప్పారు ఇదంతా. సో ఆ టైంలో నితిన్ అన్న భరత్ అన్న డెసిషన్ తీసుకున్నారు, మా ఇద్దరు ఇట్లా వెళ్ళిపోదాం, ఇంకా మన టైం అయిపోయింది, ఇక్కడ మనం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు, మనకి రెస్పెక్ట్ లేదు ఏమీ లేదు, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వెళ్దామని డిసైడ్ అయ్యారు. అది పునాది. సో ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోతూ నాగబాబు గారికి చెప్పారు. నాగబాబు గారికి కూడా బేసిక్గా ఎక్కడో ఏదో చిన్న ఏమంటారు ఏదో సంథింగ్ ఆయనకి ఏదో నచ్చలేదు, ఆర్ డిస్కంఫర్ట్ ఏదో ఫీల్ అయ్యారు ఆయన కూడా కొన్ని విషయాల్లో. సో ఇంకా ఆయన కూడా సరే ఓకే నితిన్ భరత్కి సపోర్ట్ చేద్దామని ఆయన వెళ్దాం అనుకున్నారు. సో ఆయన కోసం ఇంకా సుధీర్ అన్న, ఆది అన్న ఫస్ట్ వెళ్ళాల్సిన వాళ్ళు యాక్చువల్లీ జబర్దస్త్ నుంచి. అంటే సుధీర్ అన్న అది ఇది 2 చేద్దాం అనుకున్నాడు, వీళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు సుధీర్ అన్నకి ఏంటి, ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంది, డి ఉంది, పోరా ఉంది, ఈవెంట్స్ ఉన్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చి ఈవెంట్లు పెద్ద డైల్యూట్ అయిపోయి స్పాయిల్ అయిపోయి, కానీ అప్పట్లో ఈవెంట్లకు సెపరేట్ క్రేజ్ ఉండేది. సో అలా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆయన ఆగిపోయారు. ఆది అన్నకి ఇక్కడ అగ్రిమెంట్ ఉంది ఆల్రెడీ, ఒక సైన్. ఆయన మధ్యలో కొన్నాళ్ళు మానేసి మళ్ళీ వచ్చాడు. వచ్చినప్పుడు 2 years అగ్రిమెంట్ ఉంది. అది క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ 10 లక్షలు కట్టాలి. సో అవన్నీ ఎందుకులే అని చెప్పి ఇంకా ఆది అన్న ఆగిపోయారు. ఆయన ఆగిపోతే ఆర్పి అన్న ఒక్కరే వెళ్ళారు యాక్చువల్లీ బయటికి.
అయితే వెళ్ళిన తర్వాత ఇంకా షో స్టార్ట్ కాక ముందు చంద్రన్న ఇక్కడ కొన్ని స్కిట్లు చేశారు షూటింగ్ లో. అలీ గారు జడ్జిగా వచ్చారు నాగబాబు గారి ప్లేస్ లో. అలీ గారు ఏంటంటే ఆయన ఆల్రెడీ చాలా పెద్ద సీనియర్ కమీడియన్ ఆయన. అవును, ఆయన చాలా కామెడీస్ చేస్తారు, చాలా రకాల ఎక్స్ప్రెషన్స్, చాలా రకాల డైలాగ్ మాడ్యులేషన్ ఓరియంటెడ్ అన్ని చేస్తారు ఆయన. ఆయనకి ఇవి అంత పీక్స్ లా నవ్వు తెప్పించట్లా. నాగబాబు గారు నవ్వినంతలాగా అలీ గారు నవ్వట్లా చంద్రన్న డ్రామా స్కిట్స్ కి. పంచులకు బాగా నవ్వుతున్నారు ఆయన, ఎందుకంటే అట్లా రాయడం కష్టం కాబట్టి. బట్ డ్రామా ఆయన ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి పెద్దగా నవ్వట్లేదు ఆయన. సో చంద్ర గారికి ఏంటంటే చంద్రన్నకి నా స్కిట్లకి నవ్వే పర్సన్ ఇక్కడ లేరు, మరి ఎక్కడ ఉన్నారంటే అక్కడ ఉన్నారు. అంటే జడ్జెస్ నవ్వేది కూడా ఇక్కడ స్కిట్ ఏం జరిగినా కొన్ని క్లోజ్ షాట్స్ తీసుకొని అవి నవ్వి ఇట్లా ఇంటర్లింక్ ఎడిటింగ్ చేస్తారా అంతే. ఇప్పుడు సుధీర్ అన్న స్కిట్ కి ఆది అన్న స్కిట్ కి నవ్విన లాఫ్లు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను టీమ్ లీడర్ గా చేశాను, నాది నేను జీవన్ అన్న, మాది లాస్ట్ స్కిట్ ఒకటి ఉంది, మేము అప్పారావు గారిని పిలిపించి ఒక స్కిట్ చేసాం. మొత్తం కలిపి 40 డైలాగులు ఉంటే 3 మాత్రమే రోజా గారు నవ్వారు, అంతే అంతే. ఇంకా దేనికి కూడా లాఫ్స్ అనేవే లేవు అసలు. ఇక మరి అట్లాంటప్పుడు ఏం చేస్తారు మరి? ఇంకెవరి దానికో నవ్విని తీసుకొచ్చి మా దానికి వేస్తారు మరి. ఇంకా ఓకే, సో జబర్దస్త్ పక్కన పెడితే మీ లైఫ్ లో మీకు అంటే ఇండివిజువల్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చింది సోది లేకుండా ఒక ముక్కలో, ఈ లైన్ ఎవరు కనిపెట్టాడో కానీ మీ నోట్లోంచి వచ్చిందో తెలియదు కానీ మొత్తం వైరల్ అయింది. సరే, ఈ లైన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ రత్నాకర్ అని ఒక అతను ఉన్నారు, ఒక పబ్లిక్ టాక్స్ నేను చెప్పేవాడిని కదా థియేటర్ బయట. సో ఆయన అక్కడ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఆయనకు, 2 ఉన్నాయి ఆయనకి. సో ఆయన నా రివ్యూ తీసుకునేవారు ప్రతిసారి కూడా. సో ఆ టైంలో ఆయన సోది లేకుండా ఒక్క ముక్కలో రివ్యూ చెప్పేశాడు భయ్యా అని పెట్టేవాడు ఆయన తమ్నైల్. ట్రూ. నాకు ఇప్పుడు ఏదైతే నేను నా వీడియోకి టైటిల్ పెడుతున్నానో, డిస్క్రిప్షన్ పెడుతున్నానో, ట్యాగ్స్ పెడుతున్నానో, ఇవన్నీ అతను ఒకప్పుడు పెట్టినవే. సో అతను అందులో పెడితే నాకు విపరీతమైన వైరల్ అయ్యే వీడియోస్. పుష్ప రివ్యూ 30 lakh వ్యూస్, RRR రివ్యూ 38 lakhs, సర్కార్ వారి పాటి 24 lakhs, 25 lakhs, ఆచార్య 24 lakhs. అప్పుడు తెలుగు ఆడియన్స్ అందరికి మీ రివ్యూ కూడా ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యింది. సో దట్ ఆ తర్వాత నేనేంటంటే నేను వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నాను, ఇంకా నేను పబ్లిక్ టాక్ చెప్పలేను, నేను నా ఛానల్లో చెప్పుకుంటా అని చెబితే, సరే ఇంకా ఈ ప్యాటర్న్ కంటిన్యూ చేసే మరి నీ ఛానల్లో కూడా అని చెప్పారు ఆయన. అండ్ దీనికి కూడా ఒకటి విన్నాను, ఈయన సపరేట్ గా మీతో రివ్యూస్ తీసుకోవడానికి పేమెంట్ ఇచ్చేవాళ్ళు అని. ఇచ్చేవారు. ఓకే, అంటే వేరే ఛానల్స్ కి ఇవ్వకుండా వాళ్ళ వరకే నాకు 50%. ఓకే, అది నిజమే అది. ఓకే, అబద్ధం అంటే విన్నాను కాబట్టి. అంతే. అది ఎవరికి చెప్పలేదు యాక్చువల్లీ, ఆయన ఎవరికి చెప్పొద్దు అన్నాడు. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకెవరికి ఇచ్చేది లేదు కాబట్టి ఇంకా సరే ఓకే అంటే ఇంకేం కాదు. చెబితే ఏమంటే అప్పుడు వేరే వాళ్ళవి కూడా కొన్ని వెళ్ళేవి. ఇప్పుడు లక్ష్మణ్ ఉండేవాడు కదా, బ్రో బ్రో అని అరుస్తుంటాడు కదా, తన వీడియోలు కూడా వెళ్ళేవి, తను కూడా అడుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 2-3 వెళ్ళేవి కొన్ని అప్పుడప్పుడైనా సరే. ఐమాక్స్ విష్ణు అని ఒక ఆయన, కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ కూడా ఒక పాయింట్, అంటే మీరు రివ్యూస్ ఇచ్చే టైంలో ఒపీనియన్ చెప్పేది ఉండదు, తర్వాత క్రింజ్ అనిపించేది రివ్యూస్ చెప్పే వాళ్ళలో. మిగతా వాళ్ళందరిది అలాగే ఉంటుంది, అలాగే చేసేవాళ్ళు. అంటే మీకు వాళ్ళని చూస్తుంటే ఏమన్నా అనిపించేదా, ఇది ఈ రకంగా ఎందుకు చెప్పాలి, ఇట్లా చెప్పుకోవచ్చు కదా అనిపిస్తుంది. చెప్పేవాడిని కూడా, ఎందుకు ఇలా చెప్తారంటే ఏమో అన్నా మేము అలా చెప్తే చూడరు కదన్నా. లక్ష్మణ్ నాకు మంచి క్లోజ్. నాకు ఓకే, మొన్న నేను దర్ఫీ కేఫ్ పెట్టిన తర్వాత కూడా వైజాగ్ వచ్చి మరీ వీడియో చేసి వెళ్ళాడు. సో బాగా పరిచయం. తన బర్త్డేకి నేను ఒకసారి వైజాగ్ నుంచి ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్ వచ్చా. అప్పుడప్పుడు మంచి కలుస్తుంటాం, మంచి ర్యాపో ఉంటది. అయితే అప్పుడు చెప్పేవాడిని, ఎందుకురా ఇట్లాగా అంటే, లేదన్నా నువ్వంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి నువ్వు ఇలా చెప్పినా చూస్తారు, అది అట్లా కాదు కదా, మేము ఇదే ప్యాటర్న్ లో వెళ్ళాలి, ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు, నేనేమో డైలాగులతో అరుస్తాను, కృష్ణ ఏమో గెటప్ లేస్తాడు, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అని అన్నారు. ఇంకా మరి నేనేమంటా ఇంకా. అండ్ రివ్యూస్ లో కూడా ఒక పెద్ద ఇంపాక్ట్ గా అనిపిస్తుంది. చాలా మంది ప్రొడ్యూసర్స్ కూడా ఎన్నోసార్లు చెప్తారు, సినిమా రివ్యూ ఇచ్చే రివ్యూని బట్టే మా సినిమా మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుందని. సో మీ ప్రకారము కొంతమంది చూసి చెప్పే వాళ్ళు ఉంటారు, చూడకుండా చెప్పే వాళ్ళు ఉంటారు. ఇది సినిమా వాళ్ళకి ఎంతవరకు ఇంపాక్ట్ చూపించదా? చూపిస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. రివ్యూస్ వల్ల ఇంపాక్ట్ ఉండదు అనేది అది ఏంటంటే అదొక రాంగ్ ఒపీనియన్. అది కొంతమంది చెప్తుంటారు, కొంతమంది వేరే రివ్యూస్ కూడా ఈ మాట చెప్తుంటారు, రివ్యూస్ వల్ల ఏమి ఇంపాక్ట్ ఉండదు, ఎందుకు మమ్మల్ని ఓవర్ కన్సిడర్ చేస్తున్నారు. కానీ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఏ రకంగా అంటే ఇప్పుడు ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది బ్రో, టీజర్ ట్రైలర్ ఇవన్నీ వచ్చాయి. వీటిని బట్టి ఆల్రెడీ పీపుల్కి ఒక ఒపీనియన్ ఉంటుంది, ఏమని ఇదేదో కొంచెం అటు ఇటుగా ఉంది, సరే లెట్స్ వెయిట్ ఫర్ ద రివ్యూస్ అని ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ టైంలో రివ్యూస్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి. అవును. సో ఆ రివ్యూస్ బాగుంటేనే వెళ్తారు, లేదంటే వెళ్ళరు. అంటే ఇక్కడ ఇప్పుడు మీరున్నారు,
మీకు ఒక సినిమా నచ్చింది చెప్పాలని ముందరకు వస్తుంటారా, లేదంటే కొన్నిసార్లు మీ రివ్యూస్ ఎక్కువ వెళ్తాయని చెప్పేసి కొన్ని ప్రొడక్షన్ షోస్ వచ్చి మా సినిమా గురించి ఇలా చెప్పాలని అడుగుతుంటారా? అంటే వాళ్ళు ఎవరు పెద్ద సినిమాలు వాళ్ళు ఎవరు అడగరు, చాలా చిన్న మూవీస్ ఉంటాయి కదా, వాటికి ఎక్కువ మైలేజ్ ఉండదు అన్నప్పుడు వాళ్ళు అడుగుతారు. బట్ వాళ్ళకి కూడా చెప్పేస్తాను, లేదండి నేను చెప్పలేను. అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి బ్రో. ఒక సినిమా ఉంది, జెట్టి అని ఒక సినిమా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. ఆ సినిమాకి ఏంటంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సినిమా చాలా బాగుందండి, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, కాకపోతే మాకు ఏంటంటే స్ప్రెడ్ అవ్వట్లేదు సినిమా కోసం, సో మీరు వచ్చి రివ్యూ చేసి స్ప్రెడ్ అవుతుంది కదా, సో దీన్ని చూపించుకొని మేము మళ్ళీ వేరే కొన్ని స్క్రీన్స్ తెచ్చుకుంటాం, మేము ఇంకొన్ని స్క్రీన్స్ ఇప్పించుకుంటాం అట్లాగని చెప్పి మాట్లాడి పిలిచారు. సరే అని వెళ్ళాను. కట్ చేస్తే ఫస్ట్ హాఫే ఓకే, అంత ఫస్ట్ హాఫే అసలు ఏమీ లేదనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ మరీ ఘోరం లేండి. అది అట్లా అన్ని చూసిన తర్వాత నేను చెప్పేసాను, అన్న లేదన్నా అసలు బాగాలేదు, ఎట్లా చెప్తా అని చెప్పి వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత ఇంకొక సినిమా వచ్చింది, నీతోనో ఏదో సినిమా, అది ఆయన మీకు ఒక పాట గుర్తుందా, ఏమో ఏమో విన్నా ఆ పాట ఉంది కదా, అందులో హీరోది ఈ సినిమా, ఆ పాటలో హీరో అవుతుంది ఈ సినిమా కూడా. ఆ రోజు సినిమాకి ప్రొడ్యూసర్ పిలిచారు నన్ను, ప్రొడ్యూసరు, హీరో, హీరోయిన్, డైరెక్టర్ అందరూ వచ్చారు, మూవీ చూసాము. అది ఏందో అసలు ఆయన ఏమన్నాడు, ఆయన సినిమా చాలా బాగుంది, మీరు రెండే ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది చెప్పండి అన్నారు. సరే అని వెళ్ళాను. తీరా చూస్తే అక్కడ ఏంది ఇది మొత్తం అంత ఇలా ఉంది సినిమా అనిపించింది నాకు. ఓకే. సో నాకు నచ్చలే, నేను అక్కడ ప్రొడ్యూసర్కి చెప్పాను డైరెక్ట్ గా. సో మీరంటే సో ఒపీనియన్ మీకు నచ్చింది చెప్పాలని ఫిక్స్ అయిన లైన్ లో ఉన్నారు కదా. ఇన్ కేస్ ఎవరన్నా అంటే మనకు తెలియదు, జనరల్ గా ఈ కమ్యూనిటీలో రివ్యూస్ ఇచ్చే వాళ్ళలో కొన్ని ఎలిగేషన్స్ వింటాం, డబ్బు తీసుకొని ఎంత రివ్యూ అయినా చెప్తారు, అది నెగిటివ్ ఉన్నా పాజిటివ్ గా చెప్పడానికి. ఏ రేంజ్ వరకు ఇవ్వచ్చు? ఇస్తారు బ్రో, ఒక 50 దాకా ఇస్తారు ఒక రివ్యూకి. 50 ఒక రివ్యూకి ఇస్తారు. అదే మంచి సినిమా అయితే. అదే మరీ పెద్ద పెద్ద సినిమాలు రావు రివ్యూవర్స్ వరకు, బట్ ఒక 50 వరకు ఇస్తారు. వీళ్ళకున్న రీచ్, ఇప్పుడు ఓపెన్ గా పేర్లు చెప్పమంటే అంటే వాళ్ళకున్న రీచ్ ని బట్టి అంటున్నా, వాళ్ళకి ఇస్తున్నారని నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను చెప్పకూడదు, నా దగ్గర ప్రూఫ్స్ లేవు కాబట్టి. బట్ ఏమో ఇస్తే ఇంత ఇవ్వచ్చు అని చెప్తా నేను. ఒకవేళ థై వ్యూకి ఇస్తే వాళ్ళకి 50,000 ఇవ్వచ్చు, పూల చొక్కాకి 50,000 ఇవ్వచ్చు, నాకు 50 వరకు ఇవ్వచ్చు, అండ్ రగడీకి ఇవ్వచ్చు, బార్బల్ కి ఇవ్వచ్చు. బార్బల్ కి ఇంకా నాకు తెలిసి 1 ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్. అంటే ఇప్పుడు ఎందుకంటే ఆ మనిషి బేసిక్ గా నెగిటివ్ మైండ్ సెట్ పర్సన్ కాబట్టి, ఆ మనిషి పాజిటివ్ చెప్పాడంటే అదేదో అద్భుతం అనుకుని వస్తారు కదా. అంటే ఇక్కడ ఈ పాయింట్ కూడా నేను ఒకటి తీయాలి. అంటే ఇప్పుడు పూల చొక్కాని చూస్తుంటారు, టమోటా అనేస్తాడు, రివ్యూ అని పెడతాడు. అంటే ఒక పెద్ద సినిమాకు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో ఆయన ఒపీనియన్ లో ఆయనకు అనిపించిందే చెప్తుంటాడు. ఇప్పుడు బార్బెల్ అన్నాడు, బార్బెల్ నెగిటివ్ అంటారు, కొంతమందికి నచ్చుతుంటాడు. సో ఈ నెగిటివ్ అనేది ఎందుకు వస్తుంది అంటే అదే చెప్తున్నా కదా, చూసే విధానమే అదంతానా. ఇప్పుడు బార్బెల్ కి ఇప్పుడు సీతారామన్ నచ్చలేదు ఆయనకి, ఆయన రివ్యూలో ఆయన సీతారామన్ నచ్చలేదు అంటే ఇప్పుడు నేను ఏమంటాను ఇంకా దానికి. ఇప్పుడు ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ కోసం బాయ్ చెప్పాడని చెప్పి ఈటీవీ విన్నోడు ట్విట్టర్ లో బార్బెల్ సర్టిఫైడ్ ఫిల్మ్ అని చెప్పి ట్వీట్ చేశాడు. వాడంత బుర్రతకు పెట్టుకుని ఇంకొకటి లేడనిపించింది నాకు. అరే ఎవడురా నువ్వా ఆండ్రోడ్ పోయి సీతారామన్ సినిమా బాగాలేదని చెప్పి నువ్వు ట్వీట్ చేస్తావా, పోని నువ్వు వేయలేవుగా. అది ఏ రకంగా అది ఇప్పుడు అదే రివ్యూవర్స్ షుడ్ నాట్ సర్టిఫై ఎనీ ఫిల్మ్. నేనైనా, పూల చొక్క అయినా, బార్బర్ అయినా, రగడి అయినా, తైవ్యూ అయినా, ఎవరైనా సరే అది మ్యాటర్ కాదు. అది ఏంటంటే ఒక పర్సన్ కి కొన్ని జోనర్ సినిమాలు ఎక్కవు, బేసిక్ గానే ఎక్కవు. ఇప్పుడు సలార్ సినిమా ఉంది, ఇప్పుడు సలార్ లో ఆ ఇంటర్వెల్ సీన్ కోసం ఏదైతే లాజిక్ అక్కడ నాగవంశీ గారితో డిస్కస్ చేశాడో ఆయన, నాకు నాగవంశీ గారిని చూస్తే జాలేసింది. ఈయన మాట్లాడడం రాదు ఈయనకి, ఈయన ప్రొడ్యూసర్ ఎలాగయ్యాడని. నిజం, ఎందుకంటే అక్కడ ఆయన అడిగిన లాజిక్ ఈయన చెప్పిన ఆన్సర్ ఏంటి, పెద్ద హీరోల సినిమాలకు అయ్యండి ఎందుకని చెప్పి అట్లా చెప్తున్నాడు ఆయన. అట్లా చెప్పకూడదు. ఒక సినిమా అనేది ఒక క్రియేటెడ్ వరల్డ్. కాన్సార్ అనేది భూమి మీద ఎక్కడా లేదు, దాన్ని సృష్టించారు ప్రశాంత్ నీల్ గారు. అందులో 2 ఫ్రెండ్స్, దేవాన, వరదరాజమన్నారు, రాజమన్నారు, ఇవన్నీ సృష్టించిన పాత్రలే. సో వీటికంటూ ఒక ఎలివేషన్ ఉంటుంది బేసిక్ గా. వాడు గన్ అంత ఏం చేసిన తర్వాత వాడి చేతిలో స్నైపర్ ఉంది, వాడు చూసిన తర్వాత వాడు ఆ టాటూ చూడగానే ఆ టాటూ ఎవరిది, దేవాదని వాడికి అర్థమయ్యి దేవా అంతకు ముందు సృష్టించిన విధ్వంసం గుర్తు తెచ్చుకొని వాడు గన్ను పడేశాడు. వాడికి ఏం తెలుసు, నేను ఒక బుల్లెట్ ఫైర్ చేస్తా, ఒక బుల్లెట్ వేస్తా, దేవా కడుపులోనా ఎక్కడో దిగుతుంది అది, ఎందుకంటే స్నైపర్ కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది, వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి. సో బుల్లెట్ అటు ఇటు అవుతుంది. అయినప్పుడు సరే పోనీ ఈ పొత్తి కడుపులోనే ఎక్కడో ఒక బుల్లెట్ దిగింది అనుకుందాం, రెండో బుల్లెట్ నేను రీలోడ్ చేయాలి స్నైపర్ కి. అది రీలోడ్ చేసే లోపు నా మెడ మీద నా తల ఉండదు ఖచ్చితంగా. అది వాడికి తెలిసి వాడు గన్ను పడేశాడు. అంతకు ముందు జరిగినవన్నీ వాడు గుర్తు తెచ్చుకోడు. ఇదేమి ఫస్ట్ పార్ట్ కాదు కదా, ఐ మీన్
జరిగిన ఫ్లాష్ బ్యాక్ తర్వాత స్టోరీ కదా. సో వాడు అదంతా చూశాడు. అంత చూస్తే ఎంత విధ్వంసం ఈయన చేసి ఉండకపోతే, దేవా చేసి ఉండకపోతే వాళ్ళమ్మ చిన్న ప్లాస్టిక్ కత్తికి భయపడుతుంది, వీడు గన్ను చేతిలో పెట్టుకుని భయపడతాడు, వెనక అంత మంది పరిగెట్టుకుంటూ వెళ్తారు, వీడు అందరినీ తోసుకుంటూ వెళ్ళిపోతాడు. అది ఇదంతా ఆలోచించగలిగేంత మైండ్ సెట్ లేదు. ఏమంటే నాకు లాజిక్ కావాలి, నాకు యాక్షన్ సినిమా కమర్షియల్ సినిమాల్లో కూడా నాకు లాజిక్లే కావాలంటారు. మళ్ళీ దానికి వచ్చి ఈటీవీ వాళ్ళు వచ్చి సర్టిఫైడ్ ఫిల్మ్ అని చెప్పి ఈ బార్బెల్ పేరు ఎత్తారు కాబట్టి ఒక క్వశ్చన్ అడగాలని. సో రీసెంట్ గా ఒక వీడియో పెట్టాడు టికెట్ ప్రైస్ విషయం ఒకటి, అది నేను ఒప్పుకుంటా. అండ్ గతంలో కూడా ఒకటి రివ్యూ బాగా ఇస్తే ప్రొడ్యూసరే స్వయంగా మెసేజ్ చేసి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఈ రోజు సరిగ్గా లేదంటే అదే ప్రొడ్యూసర్ నిలదీస్తున్నాడు ఇంటర్వ్యూస్ లో, అది కూడా గ్రూప్ మీటింగ్ పెట్టేసాని. సో ఇటువంటివి చూస్తున్నప్పుడు మీకు కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ వార్నింగ్స్ కానీ లేకుంటే కాంప్లిమెంట్స్ కానీ ఇచ్చేటివి ఉంటాయి కదా, అట్లీస్ట్ అంటే పేరు పెద్ద చిన్న ఇదంతా లేకుండా ఇన్ కేస్ ఒక చిన్న మెసేజ్ మీకు ఇవ్వాలనుకుంటే పాజిటివ్ వేలో ఎలా ఇస్తారు, ఇన్ కేస్ నెగిటివ్ అయితే ఎలా ఇస్తారు, అంటే లైక్ ఏ విధంగా ఉంటుందా? చదివితేనే మనకు సెన్స్ అవ్వాలి కదా ఆ వైబ్, కోపంగా ఉన్నాడా శాంతంగా ఉన్నాడా అని. మాక్సిమం నెగిటివ్ థాట్స్ అయితే నా వరకు రాలే. ఒకటి లైగర్ రివ్యూకి మటుకు ఇంకొకరికి ఫోన్ చేసి నాకు చెప్పమన్నారంట. ఓకే. సో ప్రశాంత్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఫోన్ చేసి నాకు చేయమన్నారంట. సో ఇట్లా బాగాలేదు రివ్యూస్, ఇంకో రివ్యూ పెట్టమని చెప్పి పాజిటివ్ గా. నేను ఒక 2 గంటలు ఆగమని వాళ్ళని అన్నాను, బయటకు టాక్ వచ్చింది, ఇంకా వాళ్ళే అయిపోయారు, ఇంకా సినిమా అయిపోయింది ఇంకా అట్లా అనమాట. బట్ అట్లా ఒకటి వచ్చింది. ఇంకేవో చిన్న ఉంటాయి కానీ వాళ్ళకు ఉంటాయేమో కానీ మన వరకు రావు. పాజిటివ్వి కొన్ని వచ్చాయి. ఇప్పుడు లైక్ ఇప్పుడు కొంతమంది హీరోసే నాకు పర్సనల్ గా మెసేజ్ చేసినవి ఉన్నాయి. వాళ్ళు నన్ను వాళ్ళ స్టోరీస్ లో నా రివ్యూ షేర్ చేసుకున్నవి ఉన్నాయి. కొంతమంది మూవీ టీమ్ షేర్ చేసుకున్నవి ఉన్నాయి. అంటే ఇది మీలాంటి వాళ్ళతో ఒక హెల్తీ బాండింగ్ పెట్టుకోవాలనా లేకుంటే ఇష్టంతో మెసేజ్ చేసింటారా? లేదు, వాళ్ళకి అనిపించి ఉండొచ్చు ఆ టైంకి. సో వాళ్ళకి పెట్టాలనిపించి ఉండొచ్చు, పెట్టుండొచ్చు. ఒక హీరోని ఇప్పుడు బేసిక్ గా నేను కార్ తీసుకున్నా, అది వీడియో పెట్టినప్పుడు నాకు ఒక హీరో పర్టికులర్ గా మెసేజ్ చేసి కంగ్రాట్స్ చెప్పి ఇన్స్టాలో, సో అది కొంచెం బాగా అనిపిస్తుంది అంతే. మరీ వాళ్ళు మన నుంచి టూ మచ్ పాజిటివ్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఆ హీరో నాతో అంతకుముందు ఒకసారి మాట్లాడిన తర్వాత నేను ఇంకొక రివ్యూ బాలేదనే చెప్పాను, మీ ఇష్టం ఒపీనియన్, నాకు నచ్చింది, అదే నాకు నచ్చలేదని చెప్పాను. తర్వాత ఇంకో సినిమా నచ్చింది అదే చెప్పా. ఓకే. సో అది ఏం ఉండదు, కొంతమంది పట్టించుకోరు బ్రో. తెలుగు సినిమాను కూడా చూసుకుంటే 100 రోజుల పోస్టర్ నుంచి 1 వీక్ పోస్టర్ వరకు వచ్చింది. తర్వాత 1 డే 2 డే పోయి 100 crore అయితే హిట్, 200 crore అయితే బ్లాక్ బస్టర్ అనే స్టేజ్ కి వచ్చారు. సో ఈ ప్యాటర్న్ లో చిన్నప్పుడు అరుంధతి సినిమా నేను 101వ రోజు చూశాను. నేను మా మదర్ మా ఫాదర్ ముగ్గురు వెళ్ళి 2009 అనుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అటువంటి పోస్టర్ నుంచి ఇటువంటి డౌన్ ఫాల్, ఇది సక్సెస్ అర్థం కావట్లేదు. ఈ చేంజ్ కి ఈ డ్రామా ఎంతవరకు కరెక్ట్? అంటే దానికి రీజన్ చెప్పనా, టూ మెనీ యాక్టర్స్, హీరోస్ ఎక్కువయ్యారు మనకి. అప్పటికి ఇప్పటికీ సిచ్యువేషన్ ఎట్లా మారిపోయిందంటే, అప్పుడు మహా అయితే చెప్పుకోవడానికి గట్టిగా మాట్లాడుకుంటే మన దగ్గర 10 మంది హీరోలు ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు నా దగ్గర మొబైల్లో లిస్ట్ ఉంటది బ్రో, తెలుగు హీరోల లిస్టు, టైర్ 1 టైర్ 2 టైర్ 3 లిస్ట్ ఉంటది. వేరే ఇండస్ట్రీలో డబ్బింగ్ అవుతున్నాయి మనకి, అవును, వాటిలో కూడా నాకు టైర్ 1 టైర్ 2 లిస్ట్ ఉంటది. నాకు ఎందుకు అంటే నేను రాసుకుంటా జస్ట్ ఎంతమంది హీరోలు ఉన్నారు, ఎంతమంది ఎన్ని రివ్యూలు పడతాయి, సో ఎన్ని సినిమాలు రావచ్చు సంవత్సరానికి, వీళ్ళందరూ సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నారా లేదా ఇవన్నీ నేను కొంచెం అనలైజ్ చేసుకుని ఏమైనా అప్పుడప్పుడు ఇయర్లీ వైజ్ టాపిక్స్ వేస్తుంటా కదా, వాటి కోసం రాసుకుంటా అనమాట. గట్టిగా లైక్ ఈజీగా తెలుగులో 50 మంది హీరోలు ఉన్నారు బ్రో, మొత్తం కలిపి 50 మంది హీరోలకి వారానికి ఒక ఫ్రైడే అనుకుంటే అయిపోయింది సంవత్సరం. ఏదన్నా ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూ ఉన్న సినిమాని చూసి ఇది బాగాలేదు, నేను చెప్పడం వల్ల ఇంకా బాగాలేదని తెలిసిపోయి వాళ్ళకి నష్టం వస్తుందనే ఫీలింగ్ ఉండేనా? కొన్ని సార్లు అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు ఆదిపురుష్ ఉంది. ఓకే, ఆదిపురుష్ విషయంలో ఐ ఫెల్ట్ ఎ బిట్ మోర్ బ్యాడ్ దెన్ వాట్ ఐ సెడ్ ఇన్ రివ్యూ. నేను రివ్యూలో చెప్పిన దానికంటే నేను ఎక్కువ బ్యాడ్ గా ఫీల్ అయ్యా. బట్ రివ్యూలో మటుకు ఐల్సే ఓన్లీ లిమిటెడ్ బ్యాడ్ లైన్ వరకే చెప్పారు అంతే, ఒక లేయర్ వరకు, ఒక పాయింట్ వరకు చెప్తాను అంతే. ఓకే, మాక్సిమం అన్ని అంతే ఉంటుంది. మీరు సినిమాని చూసే ఒపీనియన్ ఎలా ఉంటుంది? అంటే లైక్ కంప్లీట్ సినిమా చూస్తారా, మెంటల్ ఎక్కేసింది నా వల్ల కావట్లేదంటే మధ్యలోనే లేసి వెళ్ళిపోయే స్టేజ్ ఉంటుందా? ఆల్మోస్ట్ అంటే చాలా సినిమాలకు అలా వెళ్ళాలనిపించింది కానీ ఎప్పుడు వెళ్ళలేదు. కానీ బ్రో ఒక సినిమాకి మటుకు వెళ్ళిపోయాను నేను. ఒకటి సినిమా, ఇది సప్తగిరి గారి మూవీ, అది వెళ్ళిపోయాను. అది రివ్యూ రికార్డ్ చేశాను, అదే చెప్పాను, సగంలో వచ్చానని చెప్పాను.
బట్ మళ్ళీ సగంలో వచ్చినోడి నీకెందుకు వీడియో అంటారు కదా అని చెప్పి అది అలా ప్రైవేట్ లో ఉంచాను. ఇప్పటికీ నా ఫోన్ లో ఛానల్లో ప్రైవేట్ లో ఉంటది, అది నాకే కనబడుతుంది. అండ్ దీనిలో కూడా అంటే లైక్ ఎంత పెద్ద సినిమా అయినా లేకుంటే కొత్త సినిమా అయినా ప్రీమియర్స్ వేసినప్పుడు మీకు ఫ్రీగా టికెట్స్ ఇస్తారని వింటాను. ఉండవు అట్లేం అంటే నేను తీసుకోను, కొంతమందికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అది కొంచెం ప్రాబ్లం కదా, అందుకే నేను తీసుకోను. నెగిటివ్ గా అనిపిస్తే మరి అదే చెప్పాలి కదా ఎండ్ ఆఫ్ ది డే, అందుకని ఇంకా కొంచెం. అండ్ ప్రతి ఒక్కరు కూడా అంటే సోది లేకుండా ఒక ముక్కలో, కానీ వీడియో మాత్రం 10 నిమిషాలు 20 నిమిషాలు ఉండొచ్చు. ఆ ఒక్క ముక్క ఎక్కడెత్తుకెళ్ళి అదే అంటే లాస్ట్ ఎండింగ్ లో వస్తుంది. సో సోది లేకుండా ఒక ముక్కలో మూవీ గురించి చెప్పాలి అంటే అని చెప్పి అప్పుడు టైటిల్ ని బట్టి ఒక రిలేటబుల్ వర్డ్ గానీ సెంటెన్స్ గానీ చెప్తా అనమాట. సో అది అక్కడ వస్తుంది. ఓకే, సో సినిమా రివ్యూస్ అన్ని చేస్తున్నారు, చిన్న చిన్నగా గ్రో అవుతూ వస్తున్నారు. అదర్ ఎండ్ లో బిగ్ బాస్ రివ్యూస్ కానీ కొన్ని డీప్ థింక్ అంటే హిస్టరీ కానీ లైక్ మిస్టీరియస్ థింగ్స్ కానీ క్రైమ్ స్టోరీస్ కానీ అంటే మల్టిపుల్ ఛానల్స్ పెట్టాలి, మల్టిపుల్ వీడియోస్ చేయాలి, ఇంత టైం కానీ ఇవన్నీ ఎట్లా తీసుకొచ్చారు మీరు? అంతే బ్రో, అంటే డైలీ ఒక 9-10 hours వర్క్ చేసేవాడిని బ్రో. బట్ మోర్ దాన్ దట్ నాకేంటంటే కొంచెం బ్రెయిన్ వర్క్ ఎక్కువ. అంటే నాకు ఏదైనా ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, దాని గురించి ఇమీడియట్ గా కొంచెం తెలుసుకొని అర్థం చేసుకొని ఇమీడియట్ గా నా బ్రెయిన్ లో దాని గురించి మొత్తం ఒక సినాప్సిస్ ఫామ్ చేసేసుకొని ఇంకా నేను దాని గురించి మాట్లాడేస్తా కెమెరా ఆన్ చేసుకొని. సో అంతే, ఇంకా అది ఎంత పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయినా సరే, ఈవెన్ ట్రంప్ ఇండియా ఏమంటారు టారిఫ్స్ రిలేటెడ్ ఇష్యూ అయినా సరే నేను అంతే ఆర్టికల్స్ చదువుతాను, 1-2 మొత్తం బ్రెయిన్ లో ఫీడ్ చేసుకుంటా స్టార్ట్ చేసుకుంటా. సో నాకు ఎక్కువ టైం పట్టదు. చాలా మంది క్రియేటర్స్ కి ఎక్కడ లేట్ అవుతుంది అంటే దే విల్ రైట్ ద స్క్రిప్ట్. అవును, ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, విఆర్ రాజా, క్రాంతి బ్లాగర్, వీళ్ళంతా దే ఆర్ ద రైటర్స్. సో వీళ్ళు మొత్తం కాన్సెప్ట్ ఇచ్చి సినాప్సిస్ ఇచ్చి దాన్ని ఒక డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ వేలో రైటర్స్ తో రాయించుకుంటారు. తర్వాత వీళ్ళు దాని వీడియో చేస్తారు. దానికి మళ్ళీ ఎదురుగా ఎల్సీడీ స్క్రీన్ ఒకటి పెట్టుకొని రిమోట్ తో మొత్తం కదుపుకుంటూ చిన్న చిన్న 1 పారా చెప్తూ క్లిప్స్ రికార్డ్ చేసుకుంటూ అలా ఉంటది. నాది అలా కాదు, నాది సింపుల్ గా ఉంటది. అంటే నాది ఏంటంటే షేరింగ్ ద ఒపీనియన్ అన్న ఫీలింగ్ ఉంటుంది ప్రతి దాని మీద. ఇందులో అంటే లైక్ మనం చేసే పనిలో చాలా మంది మనకి అప్రిషియేషన్ ఇస్తారు, కొంతమంది క్వశ్చన్ కూడా వేస్తుంటారు. సో కొన్నిసార్లు క్వశ్చన్స్ వస్తుంటాయి, మహిదర్ అని ఆయన స్టాక్ మార్కెట్ ప్రమోట్ చేస్తాడో లేకుంటే ఇంకొక యాప్ ప్రమోట్ చేస్తాడో, కొన్ని ప్రమోట్ చేశాను సరే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ని బట్టి ఆ కంటెంట్ చేయాలని ఇంకొక వేరియేషన్ లోకి ముందరకు వస్తాడు, ఇట్లా తీసుకొని వచ్చి పాయింట్ చేస్తుంటారు కదా. సో అప్పుడు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? అని నేను ఏం ఆన్సర్ ఇవ్వను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అదే అట్లీస్ట్ అంటే అందరూ చూసే ప్లాట్ఫామ్ లోనే మీకు క్వశ్చన్ వచ్చి ఉంటుంది కదా. అవునవును, మరి అంటే దాంట్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఏం చెప్తాడు అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే బ్రో అదే అంటున్నా బ్రో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఏదైనా ఒక ఆన్సర్ ఇచ్చినా కూడా అది ఏముంటది నా నుంచి డిఫెండింగే ఉంటది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ప్రమోషన్ కోసం మాట్లాడారు, స్టాక్ మార్కెట్ ప్రమోషన్ కోసం నేను ఏం చెప్పాను, ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఒక డీమాట్ అకౌంట్ కావాలి, సో దిస్ కంపెనీ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, గో ఫర్ దట్, ఇదే చెప్పాను నేను. అంతేగాని ఇదిగో 2 చూడండి నేను ఈ ట్రేడ్ చేశాను, ఈ ట్రేడ్ చేస్తే నాకు ఇక్కడ 1000 రూపాయలు పెడితే 10,000 వచ్చినాయి, సో మీరు కూడా ఇలా ట్రేడ్ చేయండి మీకు వచ్చేస్తే నేను ఏ రోజు చెప్పలేదు. సో ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేశాక ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఆ పర్సన్ చాయిస్, ఆ పర్సన్ కున్న నాలెడ్జ్ ని బట్టి వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి చేయాల్సినది అది స్టాక్ మార్కెట్ అనేది. లేదు ఇట్లా పెడదాం డబ్బులు వచ్చేయాలి అంటే కాదు కదా. స్టాక్ మార్కెట్ ఒక్క రోజులో 5-6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయిన రోజులు ఉన్నాయి. సో ఆల్ ఓవర్ ఇండియా. సో అదంతే, మన దగ్గర ఒక 30,000 కోట్లు ఆవిరైపోతా పోనీ ఆ టైంలో ఒక 2 స్టేట్లు కలిపి అవుతాయి కదా. సో పోయేవి ఉంటాయి వచ్చేవి ఉంటాయి. సో దానికి ఏంటంటే నీకు ఒక అవేర్నెస్ ఉండాలి, అది నీ వంతు, ఇది నా వంతు. నేను జస్ట్ ప్రమోట్ చేస్తా ఒక ప్రోడక్ట్ని, ఆ ప్రోడక్ట్ బాగా పనిచేస్తుంది కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నా ఫస్ట్ థింగ్. దాన్ని నువ్వు ఎట్లా వాడుకుంటావు అనేది నీ చేతుల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు కొన్ని మిస్టీరియస్ థింగ్స్ కూడా చెప్తుంటారు, డీప్ థింక్ అనే ఈ విధంగా కనిపిస్తుంటాయి స్టోరీస్ ఇవన్నీ. దీని మీద కొంతమంది అంటే లైక్ వాళ్ళు ఏమంటారు, ఆయన ఒక వీడియో చూసింటారు, దాన్ని యాజ్ ఇట్ ఈస్ అర్థం చేసుకొని ఇంకొక ప్యాటర్న్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, సో అది అంటారు. సో అంటే ఇండైరెక్ట్ గా సెల్ఫ్ గా వచ్చినట్ల ఒకరిని చూసి మనం ఇంకొక లాంగ్వేజ్ లో ప్రొజెక్ట్ చేసినట్ల. అంతే, ఒకరిని చూసి మనం ఇంకొక లాంగ్వేజ్ లో ప్రొజెక్ట్ చేసిన. బట్ అప్పుడు ఎఫర్ట్స్ అంటే అదే వీఆర్ రీమేకింగ్ అంతే. మీకు ఎంత వరకు సెట్ అవుతుంది అంటే లైక్ ఎన్నో బుక్స్ చదివి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసి ఒక ప్లాట్ఫామ్ లో ఉంటారు కదా. అలా ఏం ఉండదు బ్రో. ఇప్పుడు నీకు ఒకటి ఏమంటానంటే ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పండి. ఇప్పుడు ఐజూడ్ ఉన్నాడు, ఇప్పుడు ఐజూడ్ బాగా పాపులర్ యూట్యూబర్ కదా. సో ఐజూడ్ ఛానల్లోకి వెళ్ళి మీరు నేను ఇప్పుడు వీడియో ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా చెక్ చేయండి. 1000 year old టెంపుల్ మిస్టరీ అని చెప్పి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కోసం ఒక వీడియో ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్ గా దానికి 2 రోజుల ముందు తమిళ్లో మదాన్ గౌరి అని ఒక యూట్యూబర్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. సేమ్ వీడియో 1000 year old టెంపుల్ మిస్టరీ సాల్వ్డ్ అని ఉంటుంది.
సేమ్ thumbnail ఉంటుంది, సేమ్ టైటిల్ ఉంటుంది. ఈవెన్ మనిషి తాలూకు ఫోటో ప్రెజెంటేషన్ ఐజూడ్ ఫోటో ఈవెన్ హాఫ్గా ఉండి కొంచెం పెద్దగా ఉంటుంది కదా. మీకు మదాన్ గౌరిది కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మదాన్ గౌరి ఈజ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ తెలుగు యూట్యూబర్స్ లైక్ అరుణ్ సూర్యతేజ కావచ్చు. అంటే అరుణ్ సూర్యతేజ అంటే మళ్ళీ మదాన్ గౌరికి ఇష్టం బికాస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ స్కిల్స్. మదాన్ గౌరికి తెలుగు వచ్చు. ఆయన అరుణ్ సూర్యతేజ వీడియోలు చూస్తాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్లీ, అది నాకు అరుణ్ చెప్పాడు. సో బట్ ఇప్పుడు ఆ తర్వాత మదాన్ గౌరి డైలీ ఒక టాపిక్ పెట్టి ఒక టాపిక్ మీద మల్టిపుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి అతను అరుణ్కి ఇన్స్పిరేషన్ గా మారాడు, నాకు ఇన్స్పిరేషన్ గా మారాడు. ఇప్పుడు ఐజూడ్కి కూడా అతనే ఇన్స్పిరేషన్. ఓకే, అది నిజం. అది మీరు కావాలంటే చెక్ చేయండి. అది టెంపుల్ మిస్టరీ అవన్నీ కూడా, ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా బ్రో మీరు కావాలంటే చెక్ చేయండి. సేమ్ టైటిల్స్ ఉంటాయి, సేమ్ thumbnails ఉంటాయి. అది తమిళ్, ఇది తెలుగు, అంతే తేడా ఉంటుంది. వై అంటే హీఈస్ డూయింగ్ ఫర్ తెలుగు పీపుల్, అంతే కదా. ఇప్పుడు ఆయన తమిళ్ వాళ్ళ కోసం చేస్తున్నాడు. మనం దాంట్లో తమిళ్ ఎవరికి అర్థమవుతుంది? మహా అయితే ఆ తలపతి విజయ్ సినిమాలు చూసేవాళ్ళకి, రజనీకాంత్ గారి సినిమాలు చూసేవాళ్ళకి డైరెక్ట్ లాంగ్వేజ్లో కొంతమంది చూస్తారు. వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప కొన్ని పదాలు అర్థం అవుతాయి. నల్లారికే, ఇల్లే, వాంగే, ఇట్లాంటి పదాలు ఏవో మన వాళ్ళ కోసం మీరు స్టాండ్ తీసుకొని చెప్తుంటాం. అండ్ అంటే దీంట్లోనే ఇప్పుడు చూసుకోవచ్చు, అంటే ఏదైనా ట్రెండింగ్ బయట జరిగిండొచ్చు, ఒక పొలిటికల్ ఏదైనా జరిగిండొచ్చు, లేకుంటే ఒక సినిమా ఏదైనా జరిగిండొచ్చు, ఏదైనా సంథింగ్. ఎగ్జాంపుల్ నిన్న లైక్ గౌతమ్ మీద ఒక ఇంటర్వ్యూ చేసిండము, ఆమె హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైండొచ్చు, వైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైండొచ్చు. అంటే కొన్ని సబ్జెక్ట్స్ ని ట్రెండింగ్ లో ఉందని పిక్ చేస్తుంటారా, లేకుంటే ట్రెండింగ్ లో ఉందని పిక్ చేస్తుంటాం అంతే. అది అప్పుడు చేస్తేనే వ్యూస్ వస్తాయి, తర్వాత చేస్తే రావు మళ్ళీ. అంటే ఇక్కడ మీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలన్నా, వ్యూస్ కి కనెక్ట్ అవ్వాలన్నా? ఆడియన్స్ త్రూ వ్యూస్ కనెక్ట్ అవ్వాలని. ఓకే, అంతే. అంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఐజూడ్ ఈజ్ ఎ వెరీ ఇన్ఫర్మేటివ్ యూట్యూబర్, బట్ ఆయన కూడా ఇంకా మంచు మనోజ్ ఫ్యామిలీలో ఏం జరిగిందో వీడియోలు చేసాడు. అవును. సో దాంట్లో ఏం మెసేజ్ ఏం లేదు చెప్పడానికి. ఇప్పుడు అల్లు అర్జున్ స్టాంపేడ్ అంటే చెప్పొచ్చు, దేర్ ఇస్ అ మెసేజ్, బట్ అందులో ఏం ఉండదు. బట్ అది కూడా చేస్తారు ఆయన. మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి ప్రెజెంటేషన్, అంతే. మిలియన్స్ లో వస్తాయి, 2 million, 1.5 million అలా వస్తాయి. అండ్ ఇవి కూడా చూస్తా బిగ్ బాస్ రివ్యూస్. అంటే ఇన్ని చేసిన మీకు మళ్ళీ బిగ్ బాస్ దానిలో ఎందుకు? అదే దాంట్లో మంచి ఆర్పిఎం ఉంటుంది. ఓకే, బిగ్ బాస్ వీడియోస్ ఏంటంటే బ్రో, ఇప్పుడు మనం నార్మల్ గా ఏదైనా ఒక టాపిక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ధర్మా మహేష్ అండ్ గౌతమి అని తీసుకుందాం. ఓకే, మాక్సిమం వీ క్యాన్ మేక్ ఎన్ని వీడియోస్, రెండు. ఒకటి గౌతమి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ప్రస్తుతం తనే మాట్లాడుతుంది కాబట్టి ఏదైనా ఒకరోజు ధర్మా మహేష్ బయటకు వచ్చి మాట్లాడితే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవి రెండింటి మీద మనం 2 వీడియోస్ చేయగలం తప్ప ఎక్కువ చేయలేము. బిగ్ బాస్ 105 days, రోజుకి యావరేజ్ గా 5 వీడియోలు వేసుకోవచ్చు, చేయొచ్చు, దంచి కొట్టచ్చు దాని మీద. అంటే ఇక్కడ నాకు అర్థమయ్యేది, మహిధర్ అనే వ్యక్తికి మనీ వచ్చే సోర్స్ లో ఏదైనా వర్క్ చేయాలని ఉంటుందా, వర్క్ చేసే దాంట్లో మనీ రావాలని ఉంటుందా? అంటే యూట్యూబ్ ఇష్టం. సో దాంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటే ఎన్ని నేను చేయగలిగితే అన్ని. నేను క్రికెట్ వీడియోస్ చేస్తా. అవును, నాకు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తూ ఆడుతూ పెరిగా. సో ఐ హ్యాడ్ దట్ అనాలిసిస్ అండ్ ఐ హ్యాడ్ దట్ థాట్స్, అది ఉంటది. సో అందుకు క్రికెట్ వీడియోస్ చేస్తా. బిగ్ బాస్ నేను ఫస్ట్ సీజన్ సగం నుంచి చూసా, బట్ మిగతా ప్రతి సీజన్ చూసా. సో దాని గురించి మాట్లాడతా. మూవీస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా, దాని గురించి మాట్లాడుతున్నా. సో వాట్ ఐ కెన్ స్పీక్, నేను ఏది మాట్లాడగలను దాని గురించి మాట్లాడతా. అది నాకు వర్కౌట్ అయితే హ్యాపీ. ఓకే, అండ్ మీరు బిగినింగ్ లో ఉన్నారు, నేను వైజాగ్ టు హైదరాబాద్ 500 పెట్టుకొని వచ్చాను, నాకు ఆ రోజు రిటర్న్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది, ఏం జరుగుతుందో అది జరుగుతుందని వచ్చానన్నారు. రిటర్న్ టికెట్ లేకుండా వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ రోజు చూసుకుంటే ఒక కొత్త కెఫే వచ్చింది, అండ్ అదర్ ఎండ్ లో కారు కొన్నాను మీ మాటలలో చెప్పారు. సో డబ్బులు సంపాదించడం మొదలైంది, కానీ డబ్బులు చాలా మంది సంపాదించింది ఖర్చు పెట్టేసుకుంటారు, కొంతమంది తెలివిగా సేవ్ చేసుకుంటారు, ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేసి పెంచుకుంటారు. సో మీరు మనీ గ్రోత్ ఎప్పటి నుంచి చూసారు, మీరు మనీని ఎట్లా అంటే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు లైఫ్ లో? నేను 2018 సెకండ్ హాఫ్ నుంచి మనీ రావడం చూసా. సెకండ్ హాఫ్ అంటే అది కూడా ఆగస్ట్ నుంచి. ఓకే, అప్పుడు నేను వేరే ఛానల్కి వర్క్ చేసేవాడిని, అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు అని. ఆ ఛానల్కి వర్క్ చేసేవాడిని నేను, వాయిస్ ఓవర్, ఎడిటింగ్. అతను ఛానల్ అతనిది, థంబ్నెయిల్ అతను. ఇది మా వర్క్ అనమాట. సో 50-50 షేర్. సో అప్పుడు నేను చేయడం స్టార్ట్ చేశా. సో అప్పటి నుంచి నాకు కొంచెం అమౌంట్ రావడం స్టార్ట్ అయింది. సో దేర్ ఆఫ్టర్ ఓకే మనీ అనేది బాగానే ఎంజాయ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం లైఫ్లో ఆ టైంలో కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే ఆ యంగర్ ఏజ్లో, అంటే వేరే ఏవో, అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కాదు, ఏమంటారు పాస్ట్ రిలేషన్స్ కొన్ని ఉంటాయి కదా అప్పట్లో, అలా. సో ఆ టైంలో అట్లా అలా. సో ఆ టైంలో కొన్ని ఖర్చులు అయ్యేవి. సో కొన్ని అయినా మిగిల్చేవాడిని. సో ఫైనల్గా మా మదర్ని ఇక్కడ తీసుకొచ్చాను కంప్లీట్గా. 2019 ఏప్రిల్లో ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. తర్వాత చాలా ఇయర్స్ ఇక్కడే ఉన్నాం. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం మనీని అలా సేవ్ చేసుకుంటూ ఉన్నాం, కొన్ని చిన్న చిన్న ఖర్చులు వాడుకోవచ్చు. నా డ్రీమ్ అయితే ఓన్ హౌస్, ఫ్లాట్ కాదు,
ఇండిపెండెంట్ హౌస్ అంటే లైక్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఇంక్లూడింగ్ జబర్దస్త్ ఎనీథింగ్ మీ హార్డ్ వర్క్ మీ మైండ్ మీ వాయిస్ ఇవన్నీ పెట్టి ఎంత సంపాదించిండొచ్చు ఇప్పటి వరకు ఫ్రమ్ ద బిగినింగ్? ప్రమోషన్ అంటే ఎనీథింగ్ అంటే జస్ట్ చెప్తున్నా. మొత్తం కలిపి అయితే మోర్ దెన్ 1 CR వరకు విత్ ప్రమోషన్స్ కూడా. ఓకే, అండ్ మరి ఇంత డబ్బుని సెగ్రిగేట్ చేసుకోవచ్చు కదా? అదే ఇప్పుడు నాకు అదే అంటున్నా కదా బ్రో. ఇప్పుడు బేసిక్ గా వైజాగ్ లో నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ ల్యాండ్ రేట్లు ఎలాగున్నాయో ఇప్పుడు అందరికీ తెలుసు. అక్కడ గచ్చిబౌలి రేంజ్ రేట్లు ఉన్నాయి సిటీలో. అంటే ఇక్కడ ఈ లెవెల్ ఆఫ్ మనకి స్కై రైజ్ బిల్డింగ్స్ కనబడుతున్న చోట అదే ప్రైస్ ఉంది, అక్కడ కూడా అలాగే ఉంది. బికాస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అండ్ ఎవ్రీథింగ్. అవును, అది ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది బాగా. సో ఇంకా నా దగ్గర ఉన్న డబ్బులకి అక్కడ ఏం రాదు, ఇల్లు కట్టుకోలేను, ఏం చెయ్యలేను నేను. సో అందుకని నేను ఇంకా బిజినెస్ స్టార్ట్ చేశాను. సో దానికోసం నేను ఇప్పుడు సంపాదించిన దాంట్లో ఆల్మోస్ట్ ఒక 45% అలా 50% దాకా నేను ఇప్పుడు బిజినెస్ కోసం పెట్టాను నేను. అంటే మిమ్మల్ని గమనించినప్పుడు ఏమనిపిస్తుంది, ఇన్ని వీడియోస్ ఇన్ని ఛానల్స్ చేస్తున్నప్పుడు ఈ టీమ్ ని పెంచుకొని దీని మీద ఇంకా ఇన్వెస్ట్ చేయాలా ఇట్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ తీసుకెళ్లి మీకు సంబంధమే లేని ఒక బిజినెస్ లో పెడుతున్నారంటే బిజినెస్ ని మీరు ఎప్పుడు స్టడీ చేశారు? నేను ఎప్పటి నుంచో స్టడీ చేస్తున్నాను. ఓకే, ఫ్రమ్ 2019 ఐ థింక్ 2019 బిగినింగ్ నుంచే నాకు బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. బికాజ్ మా జబర్దస్త్ వాళ్ళ ఏమంటారు ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత ఉంటది కదా, వాళ్ళు కూడా కొన్ని బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి కూడా. ఇప్పుడు మా ఆర్పిఎన్ అప్పట్లో అంటే నేను ఆర్పిఎన్ టీమ్ లో ఎక్కువ చేశాను, బిజినెస్ కూడా పెట్టారు కదా. దానికంటే ముందు ఆయన ఫస్ట్ ఒక ఈవెంట్ ఆఫీస్ స్టార్ట్ చేశారు. ఓకే, దట్స్ ఎ బ్యాడ్ వెంచర్, ఫెయిల్ అయింది. తర్వాత నెల్లూరులో స్టార్ట్ చేశారు, అది ఫెయిల్ అయింది కొంచెం. తర్వాత మళ్ళీ చానాళ్ల తర్వాత హీ స్టార్టెడ్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. అది బాగా హిట్ అయింది, అంటే విపరీతంగా వైరల్ అయిపోయింది. సో తర్వాత మళ్ళీ తర్వాత వేరే ఏవో పరిణామాలు జరిగాయి, అవన్నీ వేరే విషయం. బట్ ఈ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటది కదా, ఓకే వై నాట్ బిజినెస్ అని. ఇప్పుడు కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టుల ఫ్యామిలీ మెంబర్స్ కి శారీస్ బిజినెస్ ఉంది, వైఫ్స్ కి. సో వాళ్ళ బిజినెస్ చేస్తుంటారు. ఓకే, అందరికి ఏదో ఒకటి ఉంది. సో బిజినెస్ లో డబ్బులు ఎక్కువ ఉంటాయి, దట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద రిచ్ పీపుల్ మొన్న ఏదో ఇక్కడ హైదరాబాద్ లో ఏదో విల్లాస్ వాళ్ళు రిచ్మండ్ విల్లాస్ లడ్డు 2.3 కోట్లు కొన్నారంట. ఒక లడ్డూకు 2.3 కోట్లు పెట్టారంటే వాళ్ళ దగ్గర ఎంత ఉండాలి? వాళ్ళంతా దేని వల్ల సంపాదిస్తారు? యూట్యూబ్ వీడియోల వల్ల, జబర్దస్త్ వల్ల కాదు, 9 to 5 జాబ్ చేయడం వల్ల అసలు జరగని పని. ఆల్ అబౌట్ బిజినెస్, ఎయిదర్ రియల్ ఎస్టేట్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్. ఫార్మాక్యూటికలో లేదంటే ఇంకోటో బిజినెస్ ఏమవుతాను. ఫుడ్ అండ్ బెవరేజెస్ అయితే అసలు వైజాగ్ ఏమో కానీ హైదరాబాద్ లో రోజుకు పుట్టుకొస్తుంది కేఫ్. కానీ వైజాగ్ లో కూడా నేను గమనించాను, చాలా మంది ఎక్కువగా ఫుడ్ బిజినెస్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు వైజాగ్ వాళ్ళకి ఫుడ్ అంటే అంత ఇష్టం? తింటారు బ్రో, బయట ఫుడ్ బాగా ఇష్టపడతారు. తింటారు కానీ ఎన్నెన్నో వేరియేషన్స్ తో, అంటే చైనీస్ అంటారు, జపానీస్ అంటారు, కొరియన్ అంటారు, ఇండియన్, ఇన్ని వేరియస్ ఫుడ్స్ కూడా తెచ్చి పెడతారు. కానీ స్టిల్ సస్టైన్ అవుతుంటాయి. ఎందుకలా? అంతే ట్రై చేస్తుంటారు. బేసిక్గా ఫుడ్ అండ్ బెవరేజెస్ లో ఎప్పుడు ఎలా ఉంటదంటే బ్రో, మనం ఒక ప్రోడక్ట్ కోసం 100 మందికి తెలిసేలా చేస్తే 50 మంది వచ్చి ట్రై చేస్తారు. అందులో 25 మందికి నచ్చుతుంది, 25 మందికి నచ్చదు. ఇప్పుడు సత్యబాబు బిర్యానీని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, రవి ఆయన ఏమన్నారు, ఇప్పుడు అందరూ తిడుతుంటారు సోషల్ మీడియాలో, నా బిర్యానీ కాదు అది, బాగా రైస్ విత్ చికెన్ ఫ్రై అది ఇదని, పులావ్ అని అది ఇదని, బట్ ఎప్పుడు రష్ ఉంటుంది, అది ఖాళీగా ఉండదని. అంతే, అది దానికి రీజన్ ఏంటి? బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 100 మంది ఉంటే 100 మందికి అది రీచ్ అయిపోయింది. 90 మంది ట్రై చేశారు దాన్ని, 40 మందికి అది నచ్చలేదు, 50 మందికి అది నచ్చింది, బిజినెస్ నడుస్తుంది. ఓకే, సో అట్లాగే ఉంటుంది అనమాట. సో వైజాగ్లో కూడా అంతే, అది హైదరాబాద్ అనే కాదు, వైజాగ్ కూడా అంతే. ఎక్కువ మందికి రీచ్ అయితే అది ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతుంది, సగం మందికి నచ్చితే చాలు. ఇంకా అండ్ ఇప్పుడు మీరు పెట్టిన కెఫే గురించి ఏం చెప్తారు? దర్ఫీ, అక్కడ చిత్రాలయ మాల్ అని ఒక మాల్లో పెట్టాను, 2nd ఫ్లోర్ జగదాంబ దగ్గర. నేను బేసిక్ గా నా కోర్ ఆడియన్స్ అందరూ మూవీ ఆడియన్స్ కదా, అంటే మూవీ రివ్యూస్ ఎక్కువ చెప్తుంటా కదా. సో జగదాంబ థియేటర్ ఇటుపక్క, అటుపక్క మెలోడీ థియేటర్, దీనిపైన ఐనాక్స్ 5 స్క్రీన్స్ ఐనాక్స్ ఉంది. సో ఆల్ దీస్ ఆడియన్స్ నియర్ బై కదా నా ఆడియన్స్. సో ఆ ఒక్క సెన్స్ లో అక్కడ ప్లేస్ చేసుకున్నా. అండ్ అది చాలా మంది అన్నారు, అంటే అది కొంచెం అది ఓల్డ్ టౌన్ కదా వైజాగ్ లో, దానికి ఎందుకు అక్కడ అంత లగ్జరీ కేఫ్ పెట్టావు, మళ్ళీ ప్రైజెస్ ఏమో రీజనబుల్ గా ఉన్నాయి. అంటే వైజాగ్ లోని చాలా లగ్జరీ కేఫ్స్ తో కంపేర్ చేసుకుంటే ఆయన పేరు ఏంది, లలిత జ్యువెలర్స్, ఆయన పేరు కుమార్ గారా, కిరణ్ గారు, ఆయన పేరు కిరణ్. ఆయన
ఆయన అంటారు కదా మీరు వేరే జ్యువెలరీ స్టోర్స్కి వెళ్ళండి కంపేర్ చేయండి అని, అట్లాగే మీరు కూడా వేరే లగ్జరీ కేఫ్లకి వెళ్ళండి, అక్కడ ప్రైజెస్ చూడండి, మళ్ళీ వచ్చి ఇక్కడ ప్రైజెస్ చూడండి, డెఫినెట్గా అందులో మీకు ఒక 60%కో 50%కో ఇక్కడ ప్రైజెస్ ఉంటాయి. అంత డిఫరెన్స్ ఉంటుంది. కొన్ని ఉంటాయి బ్రో. ఒకటి ఉంటుంది MVP దగ్గర, ఒకటి దానికి వెళ్ళాను ఒకసారి, 5 మోమోస్కి 525 రూపీస్ ఛార్జ్ చేశాడు ఆయన. 5 మోమోస్కి అయ్యా అది ఏందో అది మొత్తం అది ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మరి ఇది స్టార్ట్ చేసే ముందు ఒక ఐడియాతో స్టార్ట్ చేసింటారు కదా, మరి స్టార్ట్ చేశాక రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? బాగుంది అసలు. అంటే తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత అది వచ్చిందని తెలిసి చాలా మంది లోకల్ వైజాగ్ ఫుడ్ పీపుల్, కొంతమంది బిజినెస్ పీపుల్ ఆల్రెడీ ఉంటారు కదా, వాళ్ళు వచ్చారు. కొన్ని టిఫిన్స్ రిలేటెడ్ వాళ్ళు, కొంతమంది రెస్టారెంట్స్ రిలేటెడ్ వాళ్ళు వచ్చారు. అంటే ఒక గ్రూప్ లాగా ఉంటుందంట. అది సిండికేట్ అంటే బ్యాడ్ వర్డ్ అయిపోద్ది కానీ గ్రూప్ లాగా ఉంటారంట వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ మాట్లాడుకొని వచ్చారంట కొంతమంది. వాళ్ళు చెప్పారు ఫుడ్ అండ్ బెవరేజెస్ లో బేసిక్ గా లేట్ గా సక్సెస్ ఉంటది, ఒక 5-6 months టైం పడుతుంది నీకు యూనో ఆ బ్రేక్ ఈవెన్ జరుగుతూ ఉండడానికి, బట్ నీ దగ్గర బాగా అవుతోంది అంటే. నేను వాళ్ళకి మాది ఓన్ POS సొంతంగా బిల్డ్ చేసుకున్నా, అంటే ఫర్దర్ గా నాకు ఫ్రాంచైజెస్ ఇవ్వాలని ఉంది నాకు. సో ఒక 2-3 months తర్వాత, సో నేను వన్స్ అన్ని ఓకే సెట్ అయ్యాయి, ఓకే ఐ కెన్ మేనేజ్ దోస్ థింగ్స్ అని అనుకున్న తర్వాత ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రాంచైజెస్. సో అందుకోసం ఓన్గా POS బిల్డ్ చేసుకున్నాం. సో మా రిపోర్ట్స్ అన్ని చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఉంటాయి అనమాట. ఈవెన్ ఏ రోజు ఏ ప్రోడక్ట్ ఎక్కువ సేల్ అయింది, ఏ మంత్లో ఏది ఎక్కువ సేల్ అయింది, ఇవి కూడా తెలుస్తుంటాయి మాకు. సో అలా ఉంది కాబట్టి అవి వాళ్ళు చూపిస్తే ఓపెన్ చేసింది August 15th. సో సెకండ్ సండే అంటే ఆ 17th అలా కాకుండా నెక్స్ట్ సండే 28,000 బిజినెస్ అయింది. ఓకే. సో వాళ్ళందరూ అదే అన్నారు, సర్ప్రైజ్ అయ్యారు యాక్చువల్లీ. సో ఫుడ్ అండ్ బెవరేజెస్ లో స్టార్టింగ్ వీకెండ్ లో నీకు ఇంత బిజినెస్ అనేది అవుట్ రైట్ గ్రేట్. అసలు నీకున్న మార్కెట్ అంటే నీ ప్రమోషన్స్, నీ రీచ్ ఏదైతే ఉందో దానివల్ల వచ్చి ఉండొచ్చు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ గ్రేట్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు నాతో చెప్పారు అదంతా కూడా. సో ఓకే నైస్ గోయింగ్ గుడ్ అనుకున్నాను. అండ్ అలా నడుస్తుంది, బాగా నడుస్తుంది. ఇంకా స్విగ్గీ జొమాటోది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కదా, నాకు తెలిసి ఈ టైంకి అక్కడ అవుతుంది, ఎన్రోల్మెంట్ అవుతుంది అక్కడ. సో అది కొంచెం కానీ బిజినెస్కి వచ్చాక అంటే డబ్బుని ఇన్వెస్ట్ చేసింటారు, పోతే చాలా పోతుంది, వస్తే చాలా వస్తుంది, రెండు ఉంటది. కానీ ఇంత రిస్క్ ఫ్యాక్టర్ పెట్టుకొని కూడా ఇంకా వీడియోస్ కానీ కొన్ని ఒపీనియన్స్ షేర్ చేసేది కానీ ఎక్కడ స్టాప్ చేయట్లేదు కదా. సో అది దీనికి ఇంపాక్ట్ చూపిస్తుందని ఏమన్నా అనిపిస్తుంటదా? అంటే అనుకుంటాను అప్పుడప్పుడు, బట్ మళ్ళీ అంత ధైర్యం ఎవరు చెయ్యర్లే అనే కాన్ఫిడెన్స్ కూడా ఉంటది. ఇప్పుడు ఒక సినిమా బాగాలేదు ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద హీరోదే అనుకుందాం, బాగాలేదని చెప్పాను అనుకుందాం, దానికి వాళ్ళు వచ్చి రాళ్ళేస్తారు, గోల్ చేస్తారు, నా షాప్ ముందు కేఫ్ ముందు ధర్నా చేస్తారు, ఇట్లాంటివి నేను చెయ్యరనే అనుకుంటున్నాను. నేను కామెంట్లు వస్తాయి, కామెంట్లు వచ్చినాయి నాకు. స్టార్టింగ్ నేను కేఫ్ పెడుతున్నా అని చెప్పిన తర్వాత ఇక నుంచి రివ్యూలు అన్ని పాజిటివ్ గా చెప్పు, లేదంటే కేఫ్ తగలబడిపోద్ది, పగలగొట్టేస్తారు, జాగ్రత్త, డాష్ మూసుకొని వీడియోలు చెయ్యి ఇక్కడ నుంచి, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, అవన్నీ వచ్చినాయి. ఓకే, బట్ అంటే మీరు థింక్ చేయరా అట్లీస్ట్, అంటే ఇదేమన్నా అయితే దానికోసం ఎందుకు అని అట్లా? అది ఇదే అంటున్నా కదా, నేను అట్లా అనుకోవట్లేదు. అంటే బ్రో ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంది బ్రో. మాక్సిమం ఏదో ట్విట్టర్ యువత మాత్రం కొంచెం ఎక్కువ ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మాక్సిమం అంత ఓవర్గా ఉండరు. వాళ్ళకి ఏదో సినిమా ఒకవేళ బాగాలేదన్నట్టు అయితే, వాళ్ళకి నచ్చినట్టు అయితే ఏదో కామెంట్ పెడతారు, అయిపోద్ది అంతే. బట్ అంతేలేండి, రివ్యూ అనేది ప్రాపర్ గా వాళ్ళకి అంటే కంప్లీట్ యాంటీ ఉంటే ఫీల్ అయ్యేది. అది మళ్ళీ అది బాగున్న సినిమాని టూ మచ్ వర్స్ట్ గా చెప్పారు అనుకోండి, అది తప్పు మళ్ళీ. సో నేను మాక్సిమం నేను బాగాలేదని చెబుతున్నా కూడా దానికి రీజన్ చెప్తా, జస్టిఫై చేస్తా, కన్విన్సింగ్ గా చెప్తాను. అది బాగాలేదు కాబట్టే నేను ఇలా చెప్పాల్సి వస్తుందని అనే అన్నట్టుగా చెప్తాను నేను. అంతేగాని నాకు మీ హీరో అంటే నచ్చదు నాకు అందుకే ఇట్లా చెప్తున్నాను అన్నట్టు ఉండదు కదా. నేను TFI ఫ్యాన్ బ్రో. ఈ రోజు ప్రభాస్ గారి సినిమా రిలీజ్ అయితే నేను ప్రభాస్ ఫ్యాన్, ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ NTR ఫ్యాన్, అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్. ఎవరి మూవీస్ అంటే మీకు బాగా నచ్చుతుంటే, అంటే ఎవరిది అవ్వకుంటే? అంటే నాకు బేసిక్గా ప్రభాస్ గారి సినిమాలు ఏంటంటే ఎక్కువ వస్తుంటాయి కదా, యూట్యూబర్స్ గా మాకు ఎక్కువ మూవీ రివ్యూస్ ఉండి ఎక్కువ కంటెంట్ ఉంటుంది ఆయన మీద చేయడానికి. సో ప్రతి సినిమా కోసం మాట్లాడుకుంటాం, సినిమా రిలీజ్ కి ముందు మాట్లాడతాం, రిలీజ్ అయ్యాక మళ్ళీ కలెక్షన్ అప్డేట్స్ అవి ఇవన్నీ మాట్లాడతాం. సో ఎక్కువ వీడియోలు చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది ప్రభాస్ గారి సినిమాల వల్ల, ఎందుకంటే ఆయన ఎక్కువ చేస్తున్నారు కాబట్టి. నేను రివ్యూలు నా ఛానల్లో 2022 జూన్ నుంచి స్టార్ట్ చేశా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ప్రభాస్ గారికి 3 రివ్యూలు చేశా. ఆదిపురుషు, సలారు, కల్కి. బట్ రామ్ చరణ్ గారిది ఒకటే, NTR గారివి 2, అది రీసెంట్ గా వార్ 2, అంతకుముందు దేవర. అల్లు అర్జున్ గారిది ఒకటే, పవన్ కళ్యాణ్ గారిది బ్రో ఒకటి, అండ్ ఇప్పుడు వీరమల్లు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ OG వస్తుంది.
సో కంపారిటివ్లీ అందరికంటే నేను తక్కువ చేసింది అయితే ఇంకా అవి ఎక్కువ చేసింది అయితే ప్రభాస్ గారి మూవీస్ రివ్యూసే. సో మహేష్ బాబు గారిది ఒకటే అట్లా అనమాట. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సినిమా రిలీజ్ అయితే చూసి రివ్యూ చెప్పడం ఓకే, ఇది కొంతమంది చూస్తున్నారు చూడకుండా చేస్తున్నారు, సరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టేయచ్చు. పోస్టర్ బ్రేక్ డౌన్, టీజర్ బ్రేక్ డౌన్, ట్రైలర్ బ్రేక్ డౌన్, వీటి మీద కూడా అంటే దాన్ని కూడా డిస్క్రైబ్ చేయడానికి వీడియోస్ చేస్తుంటారు కదా, ట్రైలర్ రివ్యూ, టీజర్ వాటిలో అంటే లైక్ అది మీరు కరెక్ట్ గా జడ్జ్ చేయకుంటే సినిమాకి ఇంపాక్ట్ అవుతుంది కదా. అలా ఏమి ఉండదు. ట్రైలర్ టీజర్ రివ్యూస్ ఎఫెక్ట్ చేయవు, ఓకే, పోస్టర్ బ్రేక్ డౌన్స్ కూడా అంతేం ఎఫెక్ట్ చేయవు. ఎందుకంటే అది ఎలా ఉంటదంటే మాక్సిమం అది ఏదో చీకట్లో రాయేస్తే కొండకు తగిలింది అన్నట్టు ఉంటది కదా, అలాగే ఉంటది మాక్సిమం. సో మాక్సిమం పీపుల్కి ఏంటంటే అందులో ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ కావాలి. ఈ పోస్టర్ బ్రేక్ డౌన్స్, టీజర్ బ్రేక్ డౌన్స్, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ లో ఎక్సైటింగ్ స్టఫ్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలార్ టీజర్ వచ్చింది, సలార్ టీజర్ చూసి వి ఆల్ డిడ్ ద బ్రేక్ డౌన్. ఏంటంటే సలార్కి కేజీఎఫ్ కి కనెక్షన్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే దానికి ప్రశాంత్ నీల్ గారి మిస్టేక్ కూడా ఉంది. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో ఒక లారీలు అవి వచ్చి ప్రెసిడెంట్ తో మీట్ అవుతుంటాయి కదా, వెహికల్స్ వచ్చి ఆ ప్రెసిడెంట్ తో మీట్ అదే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ తో మీట్ అవుతుంటారు కదా, ఐఎమ్ సిఐఏ నుంచి వచ్చాను. ఆ టైంలో కొన్ని షార్ట్స్ చూపిస్తారు కంటైనర్స్ వాటివి, ఆ నెంబర్లు ఇక్కడ అవి సేమ్ అదే లొకేషన్ లో మళ్ళీ షూట్ చేశారు. సెట్ ఉంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి. అది మాకేమైంది, మేము అది అయ్యా అంటే వాళ్ళ కన్సర్న్ కూడా అదే కదా కొన్నిసార్లు. అంటే మేము చెప్పాలనుకుంది ఒకటి జరుగుతుంది, మీరు అర్థం చేసుకున్నది ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న కూలీ చూసాం, అందరు ఖచ్చితంగా ఇది ఎల్సియు ఒక లింక్ ఉంటది అనుకున్నారు, బట్ డైరెక్టర్ చెప్తున్నాడు ఇది ఎల్సియు కాదు ఇండిపెండెంట్ ఫిలిం అని. కానీ ఈ ఓవర్ హైప్ కూడా ఒక సర్టెన్ ఆడియన్స్ ని తగ్గించినట్లు అయిపోతుంది కదా. అదే అందరూ ఎల్సీ అనుకున్నారు, అలా అనుకున్న వాళ్ళందరూ ఐసీయూలోకి చేరారు, అట్లా అయిపోయింది. కానీ అంటే అది డైరెక్టర్ మిస్టేక్ అని కూడా చెప్పలేము. డైరెక్టర్ మిస్టేక్ ఏం లేదు అందులో, అది ఆడియన్స్ మిస్టేక్. ఎందుకంటే ఆయన లియో టైంలో ఉందంతా లేదు 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 లేదంటూ చెప్పిన లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఇంటర్వ్యూలో మటుకు ఎస్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎల్సీయూ అని చెప్పాడు ఆయన. బట్ దీనికి ఏం చెప్పలేదు ఆయన. చెప్పనప్పుడు మనం యాక్సెప్ట్ చేయకూడదు అని, అంటే దాన్ని ఒప్పుకోకూడదు. అది ఎల్సీయూ కాదనే ఫిక్స్ అయి చూడాలి. అది డెఫినెట్ గా ఆడియన్స్ మిస్టేక్ అది అంటే ఇంకొకటి అండి. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు కానీ లేదంటే ఆయన లోకేష్ గారు కానీ వీళ్ళందరూ ఒక సినిమాటిక్ యూనివర్స్ అనేది ప్లాన్ చేసుకున్న తర్వాత మధ్యలో వచ్చి మేము వేరే రకం సినిమాలు తీస్తామంటే పీపుల్ డైజెస్ట్ చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు ఆయన ముఖర్జీ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఈ స్పై యూనివర్స్ ఏదో సినిమా తీసాడు అంతకు ముందు, ఆ తర్వాత మధ్యలో వచ్చి బ్రహ్మాస్త్ర తీసాడు, ఇప్పుడు మళ్ళీ వార్ 2 తీసాడు. పీపుల్ యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు? అదేమో యాక్షన్ జోనర్ సినిమా, ఇదేమో ఫ్యాంటసీ అస్త్రాల గురించి వాటి గురించి, సో నో ప్రాబ్లం, అర్థం చేసుకుంటారు. అట్లా కాకుండా తీసిన జోనర్ ఆఫ్ సినిమాలు సేమే. మళ్ళీ లోకేష్ కనగరాజ్ గారిది జోనర్ ఆఫ్ సినిమాలు సేమే, ఖైదీ సేమ్, విక్రమ్ సేమ్, లియో సేమ్, కూలీ కూడా సేమే. అట్లా అంట నువ్వు ఇంతకుముందు లేదు 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 అంటూ వచ్చిన లియో లాస్ట్లో ఉందని చెప్పావు. సో అది వెళ్ళి చూస్తే ఒక ఫోన్ కాల్తో ఉంది, ఎల్సీలో ఉందని తెలిసింది. సో అలాగే ఇది కూడా ఉండొచ్చు అనే ఫీల్ ఉంటుంది. అండ్ ఒక డైరెక్టర్ అంత పీక్స్ ఏమంటారు అంత క్రేజ్ ఉన్న యూనివర్స్ని వదిలేసి ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ ఎందుకు తీస్తాడు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అవును. సో అది ప్రాబ్లం. ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారు ఆయన జై హనుమాన్ కానీ లేదంటే ఇంకోటి ఏంటది మహాకాళి కానీ సింబా కానీ అధీరా కానీ వీటిలో ఏదో ఒకటి ఫస్ట్ రిలీజ్ చేయకుండా ఆయన కనుక జాంబీ రెడ్డి 2 ఫస్ట్ రిలీజ్ చేశాడంటే డెఫినెట్గా ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుంది. జాంబీ రెడ్డి 2 కూడా ఇందులో కనెక్షన్ అనుకుంటారు. అవును, పీవీసీయూలో పార్ట్ అయిపోయింది, జాంబీస్ని విలన్స్ కింద పెట్టుంటాడు అందులో. సో ఈ అసురులు అది ఉంది కదా కాన్సెప్ట్. సో ఆ జాంబీస్ అందరూ కూడా ఆ అసురరాజుతో కలిసి చేతులు కలుపుతారు. సో ఈ రాక్షసుడు జాంబీస్ కలిసి దేవుళ్ళ మీదకి యుద్ధానికి వస్తారు. సో అలా దేవుళ్ళ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ హనుమంతుడు వీళ్ళంతా కూడా పరశురాముడు వీళ్ళంతా కూడా వచ్చి వాళ్ళందరూ అంతమందిస్తారు. ఇదే సినిమాటిక్ యూనివర్స్ స్టోరీ వస్తుంది బయటికి. బట్ యాక్చువల్గా అది కాదు కదా, అసలు జాంబీ రెడ్డి 2కి దానికి సంబంధం లేదు అసలు. లైక్ ఒక సబ్స్క్రైబర్ గా చూడండి, అంటే యూట్యూబ్ తెచ్చింటారు, ఏదో వీడియో కనిపిస్తుంటది. కొన్నిసార్లు ఇప్పుడు పేరు దిగలేను నేను, ఓ పిల్లోడు ఉంటాడు, ఆడు ఏం చెప్తుంటాడు ఆడికి కూడా అర్థం కాదు. అంటే అంత డౌన్ టు వరస్ట్ వీడియోలు చెప్తుంటాడు. ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, వాళ్ళొక అంటే ఒక సాడ్ మూమెంట్ లో ఉండొచ్చు, వాళ్ళ కొడుకుది ఏదో జరుగుతుంది అక్కడ, చిన్న పిల్లోడు ఇమ్మెచ్యూర్డ్, ఎందుకంటే గ్రో అయితే గానీ అతనికి ఆ రోజు చేసేది అర్థం కాదు.
అది కూడా తీసుకొని వీడియోలు చేసే వాళ్ళు ఉంటారు. అది ఎంతవరకు వ్యాలిడ్ అంటారు? అది వరస్ట్ థింగ్ కదా. అది వాళ్ళు ఏంది సృష్టించి పులి కడుపున పులి పుడుతుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక మాట అన్నాడు పక్కన. నాకైతే సరే అరే నీ వయసుకి నువ్వు చూసిన దానికి సంబంధం ఉందా అనిపిస్తుంది. అదంతే, అది కరెక్ట్ కాదు. అది అయితే మాత్రం కొన్నిసార్లు అట్లాంటివి చేసే వాళ్ళ మీద మీలాంటి వాళ్ళు స్టాండ్ తీసుకొని ఒక ఒపీనియన్ చెప్పొచ్చు కదా. అదే బ్రో, ఇప్పుడు నేను ఏమంటానంటే ఆ వీడియోని చూసారు చూడు కొంతమంది, వాళ్ళలో కొంతమందికి అది కూడా నచ్చింది, అది కూడా నచ్చుతుంది వాళ్ళకి. అంటే ఫ్రీగా వచ్చేది కాబట్టి టైం పాస్ అవ్వడానికి చూసే వాళ్ళు ఉంటారు, ఇష్టంతో చూసే వాళ్ళు ఉంటారు. ఇలాగా అడ్డదిడ్డమైన వీడియోలు, క్రింజ్ వీడియోలు, 18+ లాంగ్వేజ్ తో ఉండే వీడియోలు, వీటన్నిటికీ కూడా ఉన్న అటెన్షన్ మంచి వీడియోలకి మంచి కంటెంట్లకి లేదు. దట్ ఈస్ ఫర్ డామ్ షూర్. మహా అయితే ఎక్కడో ఒకరిద్దరిని చూస్తారు, వాళ్ళని ఎగ్జాంపుల్ గా చెప్తారు, అయ్యో వీళ్ళని చూస్తున్నావు కదా అని చెప్పి. దరిద్రకోటి కంటెంట్లు చేసేవాళ్ళు నేను 100 మందిని చూపిస్తాను, రీచ్ వచ్చిన వాళ్ళని. అట్లాగే ఉంటది. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది బ్రో. ఒక బూతు మాట మాట్లాడి నవ్వించడం చాలా ఈజీ, ఒక జెన్యూన్ కామెడీ చేయడం చాలా కష్టం. ఒక క్రింజ్ ఎక్స్ప్రెషన్లు ఇచ్చి నవ్వించాను అనుకోవడం అట్లీస్ట్ చాలా ఈజీ. జెన్యూన్ గా నవ్వించడం అనేది అంత ఈజీ కాదు. అది ఏ కంటెంట్ అవని, జనరల్ కంటెంట్ అవని. జెన్యూన్ గా వ్లాగ్స్ చేశారు అనుకో, చూడరు. అది నా మీద పులి రాబోయిందని చెప్పి ఒక ఎంటీ అడవిని ఏదో చూపిస్తాడు, ఏది పులి ఏదంటే వీడియో తీసేయడానికి వెళ్ళిపోయింది అంటాడు, అంతే. అదే టైటిల్, అదే థంబ్నెయిల్ రీచ్ వస్తుంది దానికి. ఎందుకంటే అంతే. ఇంకా ఇప్పుడు నేను పేర్లు అదే యాక్చువల్గా ఇంకొక దగ్గర చెప్పేశాను కానీ ఇంకా చెప్పేయచ్చు ఇక్కడ కూడా. చెప్పండి. మౌలి టాక్సే ఉన్నాడు, ఇప్పుడు లిటిల్ హార్ట్ సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయ్యింది, హ్యాపీ ఫర్ దట్. సో ఎందుకంటే ఒకప్పుడు నేను ఒక హోమ్ టూర్ వీడియో చేస్తే దాంట్లో డ్రోన్ ఎగరేసాను ఇంట్లో. నేను కొంచెం ఏదో వింతగా ఆలోచించాను, ఇంట్లో డ్రోన్ షాట్లు వేసాను. దానికి రియాక్ట్ అయ్యి కామెడీ వీడియోలు చేస్తూ ట్రోల్ చేస్తూ వీడియోలు చేసుకున్న ఒక పర్సన్ ఈరోజు ఈ స్థాయికి వెళ్ళి, ఇంత పెద్ద స్థాయికి వెళ్ళి ఒక సినిమా తీసి అది హిట్ కొట్టి ఫస్ట్ డే బ్రేక్ ఈవెన్ అయిపోయి అతని సినిమాకి నేను రివ్యూ చేశా. సో అంటే లైఫ్ టర్న్ అయింది. సో ఇటు తటు అటు తిట్టు అయింది, వాడలు బళ్ళు వాళ్ళు అలా అయింది కదా. సో ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్కి వెళ్ళాడంటే చాలా హ్యాపీ, గ్రేట్ ఫర్ దట్. బట్ కొలాబరేషన్ కోసం ఆయన ఇప్పుడు మౌలి ఎప్పుడు కూడా మంచి కంటెంట్లు చేస్తాడు. ఓకే, ఇప్పుడు కూడా ఏదో ఒకటి ఉంటుంది, అయ్యో అంకుల్ మీరా ఉంటుంది, అది ఏదో ఒకటి పక్కన పెడితే మిగతావన్నీ జెన్యూన్ డీసెంట్ కంటెంట్స్ ఉంటాయి. అలాంటి పర్సన్ యూనిక్ గేమర్ రాజుతో కలిసి ఒక కొలాబరేషన్ మొన్న చేశారు. దాంట్లో ఎన్ని బూతులు ఉన్నాయి, లేడీస్ని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడే బూతులు మాట్లాడి నవ్వించేయగలగడమే ఎంటర్టైన్మెంట్ అనుకుంటే ఐ కెన్ స్పీక్ మోర్, ఐ కెన్ సే మోర్, వీ కెన్ సే మోర్, వీ ఆల్ క్యాన్ సే మోర్. ఎందుకు అది పెద్ద విషయం ఏం కాదు కదా, దానికి నువ్వేం బ్రహ్మ విద్యేం కాదు అది. అవును, అది మనం రోజు మన చుట్టూ చూస్తున్నది, మన చుట్టూ వింటున్నదే అది. దాన్ని వాడడం ఎంతసేపు చెప్పు. అయినా సరే నోరు అదుపులో పెట్టుకొని మన కంటెంట్ మనం డీసెంట్గానే మాట్లాడాలి. బికాస్ మనం ఆడియన్స్ని డైల్యూట్ చేయకూడదు, పొల్యూట్ చేయకూడదు, వాళ్ళకి కొత్త ఆలోచనలు ఇవ్వకూడదు, వాళ్ళకి కొత్త తిట్లు ఇవ్వకూడదు. ఇది అంటే ఇలా బూతులు తిట్టుకోవడం నార్మలే అనే విషయాన్ని వాళ్ళకి ఎక్కించకూడదు అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ నేను ఎన్ని చూసుంటా, అన్ని డీసెంట్గా ఉంటాయి. ఒక్కడి దగ్గర కూడా నాకు డిఫరెంట్గా కొంచెం ఇటు అయినట్టు కూడా అనిపించదు నాకు. కొన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయి అవి ఎటు వెళ్ళిపోతుంటాయి, అన్ని 18+ స్టఫ్ ఉంటుంది దాంట్లో. రాత్రిపూట నీతో రూమ్లో 3 ఉన్నారా 4 ఉన్నారా, ఇది ఎందుకు ఇవన్నీ ఇట్లాంటివే వెళ్తుంటాయి. ఈ ఎక్కువ ఇంట్రెస్టెడ్గా చూస్తారు. అవన్నీ ఎలా అంటే అవి వింటున్నప్పుడు వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతుంటారు అంటే ఆడియన్స్ కొంతమంది ఏదో త్యాగరాజ కీర్తనలు, శ్రీశ్రీ కవిత్వం అవన్నీ వింటున్నప్పుడు ఎలాగ మనం ఫీల్ అవుతామో వీళ్ళు ఆ బూతులు వింటున్నప్పుడు అట్లా ఫీల్ అవుతుంటారు. అంతే, అదే జరుగుతుంది. ఇంకేం చేస్తాం చెప్పు, ఏం చేయలేము. ఇది అంటే అంటే మనం అర్థం చేసుకోవాలి ఏది రైట్ ఏది రాంగ్ అనేసి, అంతే. ఇంకా అంతే. ఓకే, మనం ఒక సైడ్ నిలబడాలి, రైట్ ఏది అనేది, అంతే. అండ్ ఫైనల్గా అంటే 0తో స్టార్ట్ అయిన లైఫ్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మరి ఈ లైఫ్ జర్నీలో మీ మదర్కి మీరు చేసిన గుడ్ థింగ్స్ ఏంటి? గుడ్ థింగ్స్ అనేం కాదు, మీ మదర్కి మీరు చేసుకున్న కొన్ని వాల్యుబుల్ మూమెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ ఉంటాయి కదా. సో ఏమేమి చేసింటారు? అంటే మా మదర్కి బేసిక్గా ఏమీ అంత నచ్చవు, టూ మచ్ డెవోషనల్. ఓకే, మా అమ్మగారు పూజ గదిలోకి పొద్దున్న 8ంటికి వెళ్ళారంటే 11:30 దాకా బయటికి రారు, అక్కడే ఉంటుంది మామ. అప్పుడు టిఫిన్ తింటది. చెప్తుంటా ఎందుకమ్మా హెల్త్ పాడైపోతుంది కదా, త్వరగా తినేసి, కానీ తిన్నాకైనా దండం పెట్టుకోవచ్చు చదువుకోవచ్చు అని చెప్తుంటారు కదా అంటే విందు మాట, అలాగే ఉంటుంది. సో మా మదర్ ఏంటంటే మొదటి నుంచి అంతే, ఆవిడకి ఏం పెద్ద ఆశలు ఏం ఉండవు ఆవిడకి. ఒకప్పుడు మేము చెప్పాను కదా బ్రో, ఈ రూమ్ ఏదైతే ఉందో దీనికంటే చిన్నిల్లు మాది. ఒక చిన్న మంచం పడుతుంది,
దాని ముందు కూర్చోవడానికి చిన్న ప్లేస్, అక్కడే కూర్చొని తినేటోళ్ళం. ఆ పక్కన చిన్న ప్లేస్లో చిన్న టేబుల్ టీవీ ఉంటుంది, దాని మీద అది ఏది అప్పట్లో చూడు 14 ఇంచెస్ టీవీ ఉండేది కదా, ఇట్లా తిప్పుకోవాలి మొత్తం. అదే సేమ్ అదే ప్రాబ్లం అనమాట మా దానికి కూడా, అది ఉండేది. ఆ తర్వాత చిన్న కిచెను, ఆ కిచెన్లో ఇటు తిరిగితే ఇంకోటి తగిలేస్తాయి సడన్ గా తిరిగితే, అలాంటి కైండ్ ఆఫ్ చిన్న స్పేస్ కిచెన్. వాష్రూమ్ కూడా అంతే ఉంటుంది. అట్లాంటి ఒక చిన్న స్పేస్ నుంచి వచ్చాం. ఈరోజు ఒక మంచి ఇంట్లో ఉంటుంది ఆవిడ, ప్రెసెంట్ రెంట్కే ఉంటున్నాము, బట్ ఒక మంచి ఇంట్లో ఉంటుంది. ఆవిడకి ఒక రూమ్ ఉంది, దేవుడి గది, ఒక సెపరేట్ పూజ గది ఉంది. సో కిచెన్ చాలా స్పేషియస్ ఉంటుంది. సో డైనింగ్ ఏరియా సెపరేట్ ఉంది. సో అంటే చెప్తుంటారా అమ్మ కూర్చోబెట్టుకొని, నేను అనుకున్న జీవితానికన్నా నువ్వు నాకు ఎక్కువ చూపించావు, ఇట్లాంటి పాజిటివ్ మాటలు ఏమైనా ఇస్తుంటారా? అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. మేము ఇద్దరం చాలా ఫ్రెండ్లీ బ్రో. మా మదర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, జోకులు వేసుకుంటాం మేము. సొసైటీ కోసమే, సినిమాల కోసం, బిగ్ బాస్ కోసం, క్రికెట్ కోసం. మా మదర్ కూడా క్రికెట్ చూస్తారు, అంటే మా డాడీ వాళ్ళు అలవాటు అయిపోయింది. సో అలాగే చూస్తుంటాం, సో జోక్స్ వేసుకుంటాం, మొత్తం ఫ్రెండ్లీగా ఉంటాం. సో టూ మచ్ ఫ్రెండ్లీనెస్ ఉండడం వల్ల కూడా మా మధ్య ఏంటంటే ఆ ఎమోషనల్ వైబ్ అనేది ఎప్పుడో కానీ రాదు, చాలా రేర్గా వస్తుంటుంది. అది ఎప్పుడప్పుడు వస్తుంటుంది అంటే ఎప్పుడైనా కొన్ని విషయాలు గుర్తొస్తుంటాయి మా డాడీ టైంలో, చనిపోయిన రోజు, బర్త్డే, ఆ టైంలో అప్పుడు ఎలా ఉండేవాళ్ళం. సో దీనికి ఇలా ఇబ్బంది పడేవాళ్ళం కదా. సో రోజుకు ₹1 ఇస్తే దాంట్లో పోలో రింగ్స్ కొనుక్కునేవాడిని నేను, అప్పట్లో ఉండేవాళ్ళండి అవి. అవన్నీ గుర్తు తెచ్చుకోవడం. సో ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, సో దీనికి ఇంతవరకు మనం ఖర్చు పెట్టగలుగుతున్నాం. ఒకప్పుడు మనకెంత అయ్యేది, మనకి ఇంత ఖర్చు పెట్టుకోవడానికి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఒక దేవుడి పూజలకి నువ్వు నెలకు అంత ఖర్చు పెడుతున్నావు. సో అంటే అది మన లైఫ్ లో ఒక మూమెంటే కదా, ఒక చేంజే కదా. సో షీఈస్ హ్యాపీ ఫర్ దట్, అంతే. అంటే ఆవిడ అంతకంటే ఏం ఆశించదు, ఒకటే అడుగుతుంది, సొంత ఇల్లు ఉండాలరా మనకి ఎప్పటికైనా సరే, అది ఎంత త్వరగా చేస్తావో నీ ఇష్టం అన్నది. అందుకే నేను బిజినెస్ పెట్టాను. బట్ బిజినెస్ స్టార్ట్ చేశాను వైజాగ్లో, అయితే నేను చూసుకోగలుగుతున్నా కానీ, బట్ దానికి కూడా నేను ఒక పక్క 4-5 ఛానల్స్కి వీడియోస్ చేస్తూ దాన్ని చూసుకోవడానికి నాకు ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలా మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా చెయ్యాలి కదా. ఆఫర్స్ మీద కూడా మాట్లాడుతూ ఉన్నా. సో ఆ డిస్కౌంట్స్ అవి ఉంటాయి బర్త్డేస్కి, వాటికి ఒక సెపరేట్ ఏమంటారు బర్త్డే పార్టీస్, కొంతమంది ఒక ప్లేస్ కోసం చూస్తారు చేసుకోవడానికి. సో వాళ్ళకి ఇవ్వడానికి ఎంత చేయాలి ఏంటి, ఇలాంటివి కొన్ని ఏమైనా సెపరేట్ చేయాలి, ఒక క్యాబిన్ లాగా, ఇలా ఏవో ఆలోచిస్తూ, బయట పాంప్లెట్స్ కోసము, కార్డ్స్ కోసం ఇలా ఆలోచిస్తూ ఉంటా. సో దానికే నాకు ఇబ్బంది అవుతుంది కదా. సో నాకు యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఇంటెన్షన్ ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ, బెంగళూరు, సౌత్ ఇండియా అంతా పెట్టాలి. అక్కడ బాగా క్లిక్ అయితే ఈవెన్ నార్త్ కూడా వెళ్ళాలి. బట్ నాకు అది ఏమో ఇప్పుడు నేను అంతా చూశాను కదా, కష్టమేమో, నేను హ్యాండిల్ చేయలేనేమో అనిపించింది. సో దెన్ ఐ డిసైడెడ్ టు గివ్ దట్ ఫ్రాంచైజెస్. సో ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్దామని. సో అది కొంచెం స్టార్ట్ చేస్తాను. అదంతా కూడా ఏంటంటే ఇంకా మా మదర్ కోరిక కోసమే, ఓన్ హౌస్ కోసం. ఇప్పుడు మేము ఏదైతే ఫ్లాట్లో ఉంటున్నామో ఆ ఫ్లాట్లో మేము బాగానే ఉంటున్నాం, వీఆర్ హ్యాపీ ఫర్ దట్. ఒక మంచి 3 bedroom ఫ్లాట్ ఉంది. సో సెపరేట్గా వర్క్ రూమ్ ఉంది నాకు, మా మదర్కి వేరే రూమ్ ఉంది, ఇంకా నాకు వేరే రూమ్ ఉంది. సో హ్యాపీ, ఇంకేం కావాలి ఇంతకంటే బ్రో. ఒక మిడిల్ క్లాస్, ఇంత గదే మొత్తం ఇల్లుగా ఉండి ఒకప్పుడు చూసి వచ్చిన వాడికి 3 గదులు, ఒక హాలు, ఒక డైనింగ్ ఏరియా, ఒక కిచెన్, ఒక పూజ గది, ఇంతకంటే ఏం కావాలి బ్రో. కాకపోతే మా మదర్ కోరిక మనకంటూ ఒక స్థలం ఉండాలి, సొంత స్థలం ఉండాలి, దాంట్లో మన ఇల్లు ఉండాలి. ఇలా అపార్ట్మెంట్లు అవి వద్దు, ఫ్లాట్లు అవి వద్దు. అందుకోసం ఈ బిజినెస్ స్టార్ట్ చేశా. సో దాన్ని బాగా సక్సెస్ చేయాలనేది ఉంది. అండ్ డెఫినెట్గా ఆడియన్స్ అందరూ సపోర్ట్ కూడా చేస్తున్నారు. అండ్ ఫర్దర్గా ఫ్రాంచైజ్ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అలాగే వెళ్తుంది అనుకుంటున్నాను నేనైతే. మంచి అంటే మీ లైఫ్లో మంచి ఫ్యాన్ మూమెంట్ ఏంటి? అంటే గుర్తింపు ప్రతి చోట వచ్చింది, బట్ బాగా గుర్తుండే ఫ్యాన్ మూమెంట్ అంటే చాలా చోట్ల కనిపిస్తే గుర్తుపడుతుంటారు, మాట్లాడుతుంటారు, కొంతమంది ఫొటోస్ దిగుతుంటారు, అవన్నీ ఓకే. బట్ యాక్చువల్గా నాకంటే అంటే స్పెషల్గా ఏం అనిపించవు బ్రో. బట్ కొంతమంది ఏంటంటే, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నా మిస్టరీ వీడియోస్లో నేను మన టెంపుల్స్ కోసం కొన్ని వీడియోస్ చేసేవాడిని. తిరుమల కోసం కానీ, లేదంటే అనంత పద్మనాభ స్వామి కోసం కానీ, ఇట్లా వాటి కోసం చేసినప్పుడు వాళ్ళు అవి చూసి నువ్వు బాగుండాలమ్మా, నువ్వు ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలని చెప్పడం. సో అనిపిస్తుంది, సరే అట్లీస్ట్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ కదా అని చెప్పి వాళ్ళు ఆశీర్వదిస్తుంటారు. కనెక్టింగ్ ఉంటుంది కదా. సో కొంచెం బాగా అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే
వచ్చి హగ్ చేసేసుకుంటుంటారు ఫాస్ట్గా. సో అట్లాంటప్పుడు కూడా కొంచెం బాగా అనిపిస్తుంది. ఓకే, ఇది మనం దేనికైతే కష్టపడ్డామో, మనం మనీ కోసం యాక్చువల్గా కష్టపడ్డాం, బట్ ఆ కష్టానికి ఇంకొక బోనస్ లాగా వీళ్ళ అభిమానం కూడా వచ్చింది అనే ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది. అలా కొన్ని ఉన్నాయి, బట్ పర్టికులర్గా ఒకటే అంటే చెప్పలేను. అండ్ లాస్ట్ క్వశ్చన్ అంటే లైక్ సోషల్ మీడియా మనం చూస్తున్నాం, ఒక రోజు ఒకలాంటి వైబ్ చూసే వాళ్ళము, కానీ ఈ రోజు ఇంకొకలాంటి వైబ్ డిఫరెన్సెస్ అన్ని చూసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. సో సోషల్ మీడియా ఇప్పుడున్న జనరేషన్కి ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? చాలా ఎక్కువే ఉంటుంది, చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే సోషల్ మీడియా లేకపోతే కొంతమందికి జీవితం గడట్లా. మార్నింగ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయి రీల్స్ సైట్ చేస్తూ కూర్చునే బ్యాచ్ బోర్డు మంది ఉన్నారు మన చుట్టుపక్కల. సో అలాంటి వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియానే జీవితం. అండ్ ఇంకొకటి, కరోనా ముందు వరకు కూడా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఇంత లేదు. కరోనా తర్వాత ఏమైపోయిందంటే ఆ న్యూస్లు మన వరకు చేరే విధానం మారిపోయింది. అప్పటి వరకు ఎక్కడో ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మనకు అంత తెలిసేది కాదు. కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్, డాక్టర్ ఆర్జీ గారు మెడికల్ కాలేజ్ ఇన్సిడెంట్, అప్పుడు బిఫోర్ కరోనా జరుగుంటే మన వరకు రీచ్ కాకపోను, మనకు అంత తెలియకపోను. బట్ ఇప్పుడు కరోనా తర్వాత న్యూస్ అనేది సోషల్ మీడియా త్రూ చేరింది. సో అలాగా అది అందరికి తెలుస్తుంది. అది ఒక రకంగా పాజిటివ్ యాంగిల్. ఈ సోషల్ మీడియాలో ఉన్న పాజిటివ్ యాంగిల్ అది. ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా షేర్ అవుతుంది అండ్ సోషల్ మీడియా త్రూ చాలా మందికి హెల్ప్ అవుతుంటుంది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, లేదా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అలా హెల్ప్ అవుతుంది. క్రియేటర్స్కి సర్వైవింగ్కి ఇది హెల్ప్ అవుతుంది. యూట్యూబ్, ఇన్స్టా, ఎవ్రీథింగ్ ఇలా రకరకాల కొన్ని హెల్ప్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. బట్ స్పాయిలింగ్ కూడా జరుగుతుంది. సో రెండు ఉన్నాయి, గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి. బట్ ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఫైనల్ గా అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో మీ లైఫ్ ప్యాటర్న్ లో మీరు ఇంతవరకు అంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ని ఎక్కువగా బిలీవ్ చేస్తుంటేనే లైఫ్ లో ఫార్వర్డ్ అవుతుంటారని నేను నమ్ముతాను. సో మీరు ఎక్కువగా నమ్మే ప్రిన్సిపల్ ఏంటి? ఒక అంటే మల్టిపుల్ చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఒకటి, డోంట్ టచ్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్. వాటికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం ఎడిక్ట్ అవ్వద్దు. ఎందుకంటే మనము దానివల్ల రిలీఫ్ పొందుతున్నాము, లేదంటే హ్యాపీనెస్ పొందుతున్నాము అనుకుంటాము, దానివల్ల మన లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. అది ఒక ఎడిక్షన్. టూ మచ్ అయితే మాత్రం డెఫినెట్గా అది మనకి చాలా రిస్కీ అది. సో నేను ఎట్టి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళను. రెండోది, ఇగ్నోర్ ఒపీనియన్స్, అంటే బ్యాడ్ ఒపీనియన్స్ అట్లీస్ట్. సో నీ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తుంది, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, ఒక్కొక్కరు నెగిటివ్గా మాట్లాడతారు. ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవద్దు. రిలేటివ్స్ ఏదో అన్నారనో, లేదంటే ఇంట్లో వాళ్ళు ఏదో అంటున్నారనో, నేను పేర్లు చెప్పను కానీ ఒక పర్సన్ స్టోరీ చెప్తా. చెప్పండి. ఆ పర్సన్ నాకు అంటే చెబితే చెప్పచ్చు కూడా, కానీ ఇప్పుడు అతనికి వేరే లైఫ్ ఉంది కాబట్టి నేను చెబితే మళ్ళీ అక్కడ ఏమైనా చిన్న చిన్న డిస్కషన్స్ అవుతాయి, గొడవలు అవుతాయి. ఎందుకని నేను పేర్లు చెప్పట్లా. అతనివి నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. అతని తమ్ముడు డెంగ్యూతో హాస్పిటల్లో రేపో ఎల్లుండో చనిపోతాడన్న పొజిషన్లో ఉన్నాడు. ఒక పక్క ప్రేమించిన అమ్మాయి నన్ను ఇంట్లోంచి తీసుకొచ్చేసి, లేదంటే ఇక్కడ నాకు ఇంకొక పెళ్లి చేసేలా ఉన్నారు అని చెప్పింది. అతను ఆ అమ్మాయిని కన్విన్స్ చేస్తున్నాడు, ఒక్క 4 రోజులు ఓపి పట్టమ్మా, తమ్ముడికి సెట్ అయితే నేను తీసుకొస్తాను. ఈ టైంలో తమ్ముడు ఇలా చావు బతుకుల మధ్య ఉంటే నేను ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొస్తే సమాజం, మా ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారు నన్ను అని చెప్పి ఆయన ఆపేశాడు. అంటే అమ్మాయిని ఆపాడు, తమ్ముడికి అసలు హెల్త్ బాగాలేదు. ఆ టైంలో ఆయన మాకు స్కిట్ రాస్తే మేము స్కిట్ విన్ అయ్యాం. అవునా? జబర్దస్త్లో. ఓకే. అతను ఒక లెజెండ్ నా దృష్టిలో, దేవుడు. అసలు నిజంగా మనసులో 2 ఇంత పెద్ద బాధలు, అది ఏంటది మణికొండ అంతంత పెద్ద పెద్ద భారాలు అవన్నీ కూడా దాన్ని మనసులో పెట్టుకొని బ్రెయిన్ చెయ్యి పని చేయడమే కష్టం బ్రో. అలాంటి చోట అతను స్కిట్ రాస్తే మేము గెలిచాం. అది గ్రేట్. సో అదొకటి. ఇది ఒక వెర్షన్. అంటే ఒక మనిషి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎంత స్ట్రాంగ్ గా నిలబడాలనడానికి ఒక ఎగ్జాంపుల్. రెండోది, వాళ్ళ మదర్ ఈయన పెళ్లి చేసుకోవట్లేదు అంటే ఆయనకి ఏంటంటే వర్క్ టెన్షన్స్ అవన్నీ ఉండే. సో అందుకని ఆయన పెళ్లి మీద అంత ఫోకస్ చేయట్లేదు. వాళ్ళ మదర్ ఏమో ఆయన పెళ్లి కోసం ఎక్కువగా దిగులు పెట్టేసుకుని ఉన్నారు, బెంగ పెట్టేసుకుని హాస్పిటల్ పాలైపోయారు. హాస్పిటల్ పాలైపోతే ఆయన వెళ్ళారు హాస్పిటల్కి. డాక్టర్ చెప్పాడు ఇట్లా మీ పెళ్లి కోసం అని చెప్పి, మీరు వెళ్ళి మాట్లాడినంటే ఆయన ఇల్లు ఒకటే చెప్పాడు. అంటే ఆయన మాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నా. చెప్పండి. నువ్వు ఏమవుతావో నీ ఇష్టం అమ్మా, నేనైతే నాకు ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడే చేసుకుంటా. నేను నీ గురించి ఆలోచించి నేనైతే ఇప్పుడు పెళ్లి చేసుకోను. నేను ఇప్పుడు పెళ్లికి రెడీగా లేను. నేను చేసుకోవాలనిపించినప్పుడు నేను చేసుకుంటా.
నీకు ఏమైపోయినా నాకు అనవసరం. ఓకే. అంటే ఒకటి ఫిక్స్ అయితే అది పేరెంట్స్ పిల్లల్ని కూడా అర్థం చేసుకోవాలి బ్రో. అది కూడా చాలా ఇంపార్టెంటే. అది ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏదైతే ఉందో అది నాకు అర్థమైంది. సో అలాగా చాలా ఇన్స్పిరేషనల్ అతని స్టోరీ అయితే మాత్రం. సో పేరు చెప్పలేనంతే. ఇంకొక పర్సన్ ఉన్నాడు రాజ్ కుమార్ అని చెప్పి, మా జబర్దస్త్ రైటర్ ఆయన చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఒకటేసారి 6 టీములు స్కిట్లు రాశాడు ఆయన. ఓకే. అంటే ఒక ఎక్స్ట్రా జబర్దస్త్లో 6 టీములు ఉంటే 5 టీములకి ఆయన రాశాడు, జబర్దస్త్లో ఒక టీంకి రాశాడు ఆయన. అదంతా ఒక వీకెండ్ జరిగే షో. ఒక 2 రోజుల్లో జరిగింది. 2 రోజులు. ఒక రోజు 5 స్కిట్లు రాశాడు, ఇంకో రోజు ఒక స్కిట్ రాశాడు. అంటే చూడండి, అంటే ఒక మనిషి చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలరు. అతను ఇంకొకటి ఉంటుంది యాక్చువల్గా, అతని జర్నీలో నాకు ఇంకొకటి ఇన్స్పిరేషనల్ స్టోరీ ఉంటుంది. ఏంటంటే ఆయన యాక్చువల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దగ్గర అప్పట్లో అసిస్టెంట్ రైటర్గా చేసేటప్పుడు ఆయనకి శాలరీ తక్కువ ఉంటుంది బాగా. సో ఆ టైంలో వాళ్ళ నాన్నగారికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది. హాస్పిటల్లో ఉన్నారు. సడన్గా ఫోన్ వచ్చింది, నాన్నకి ఇట్లా బాగాలేదని చెప్పి. సో ఆయన కృష్ణానగర్ నుంచి బయలుదేరాలి అక్కడికి. ఆయన జోబులో 5 రూపాయలు ఉన్నాయి. కృష్ణానగర్ నుంచి అమీర్పేటకి వెళ్ళి, అమీర్పేట నుంచి అక్కడికి వెళ్ళాలి. 5 రూపీస్, 10 రూపీస్ కావాలి. 5 రూపీసే ఉన్నాయి. ఒక సైడ్ అంతా నడిచి, బస్సులు కూడా లేకపోతే రెండో సైడ్ ఆటో ఎక్కి వెళ్ళారు ఆయన. అప్పట్లో 5 రూపీసేగా, చాలా అయింది ఇది జరిగి. సో వెళ్ళి నుంచున్నారు, కాసేపు మాట్లాడారు వాళ్ళ నాన్నతో. వాళ్ళ నాన్నగారు, అరే ఇట్లాగా అమ్మ పొద్దున్న నుంచి ఏం తినలేదు, లేదని తినిపించు అంటే, ఆయన జోబుల్లో ఏం లేవు. ఆయన తడుముకుంటూ అక్కడే నిల్చుంటే వాళ్ళ నాన్నకు అర్థమయ్యి ఆయన ఒక చూపు చూశారంట. ఆయన చెప్పారు, అంటే ఆయన ఎంటెక్ బ్రో, ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. అంత చదివించింది నిన్ను దీనికోసమా? అంటే తల్లికి ఒక 100 రూపాయలు పెట్టి ఏం తినిపించలేవా అనే చూపు ఉంటుంది కదా. అలా చూస్తే ఆ చూపు ఆయనకి గుచ్చుకుంది. బట్ ఆ తర్వాత నాన్న డబ్బులు ఇచ్చారు, తినిపించారు. వెంటనే ఇక్కడికి వచ్చి జాబ్ మానేసి ఫ్రీలాన్సింగ్ చేయడం మొదలుపెట్టి విత్ ఇన్ 2 monthsలో ఒక లేడీస్ ఓరియంటెడ్ షో ఏదో వచ్చింది బ్రో, అది పేరు అంతఃపురం ఏదో ఆతో వస్తుంది. మొత్తానికి 100 స్కిట్లు 10 రోజుల్లో రాసి 5 లక్షలు చెక్ తీసుకున్నాడు ఆయన. 100 స్కిట్లు 5 రూపీస్ టు 5 lakhs. అంటే మనల్ని మనమే లిమిట్ చేసుకుంటుంటాం బ్రో కొన్నిసార్లు. మనకు తెలియదు మన పొటెన్షియల్ ఏంటో. వీ హ్యావ్ టు అన్లీష్ ద ట్రూ పొటెన్షియల్ ఆఫ్ అస్. మన పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని ఎంత వీలైతే అంత చూపించాలి, ఎంత వీలైతే అంత వాడాలి. ఇప్పుడు నేను ఇన్ని వీడియోస్ ఎందుకు చేయగలుగుతున్నా అంటే, మీతో ఇంటర్వ్యూ కోసం రావడానికి ముందు నేను క్యాబ్లో వస్తుంటే కూడా బిగ్ బాస్ ప్రోమో వచ్చిందని చెప్పి కార్లోనే రికార్డ్ చేసి, కార్లోనే ఎడిటింగ్ చేసి, ఈ అరగంట జర్నీలో అది పెట్టేసి వచ్చాను నేను. అంటే అది ఉండాలి, ఆ కసి ఉండాలి మనలో. రీజన్స్ ఉండకూడదు. అయ్యే ఇదేదో నాకు ఇదేదో ప్రాబ్లం వచ్చింది, నేను ఆగిపోతా, నాకు ఇదేదో ఇబ్బంది అయింది, నేను ఉండిపోతా, అది వేస్ట్. అది మనం ప్రూవ్ చేసుకోవాలి అనే కనుక తపన ఉంటే మనలో ఎంతైనా కష్టపడాల్సి ఉంటుంది. అది మనం మైండ్లో పెట్టుకొని పనిచేయాలి, అంతే సింపుల్. బట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అంటే చాలా కాలం తర్వాత వచ్చారు, బట్ ప్రతి ఒక్క దాని గురించి కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదండి, మహిదర్ వైబ్స్ గా మనందరికి పరిచయం, జబర్దస్త్ ఆర్టిస్ట్ గా కూడా మీ అందరికి తెలిసిన వ్యక్తే. మరి ఈ ఇంటర్వ్యూలో అతని లైఫ్ జర్నీ కానీ, అతను ఎదుర్కొన్న అప్స్ అండ్ డౌన్స్ కానీ చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.